ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. ఇంకా బాలారిష్టాలు పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే పురిటి నొప్పులు కూడా ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి 5 ఏళ్ళు నాశనం అయిపోయి చంపేస్తే దాన్ని ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అలాగే లోకేష్ అండ్ అదర్ సీనియర్స్ మంత్రులుగా మెల్లమెల్లగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. అమరావతికి ఒక రూపం అంటూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాయం అందిస్తోంది. మొన్నటికి మొన్న మనం చూసాం 15,000 కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ద్వారా ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం కూడా ప్రకటన వచ్చింది, మరొక 11,000 కోట్లని నాబార్డ్ నుంచి ఇస్తున్నట్టుగా మరొక 11,000 కోట్లు శాంక్షన్ చేశారు. సో ఈ రకంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టును కూడా టేకప్ చేశారు, మళ్ళీ వర్క్స్ మొదలైనాయి. అటు చూస్తే స్టీల్ ప్లాంట్ మూసేస్తారు అనుకున్న నేపథ్యంలో మొన్న 11,000 ఆర్థిక సాయాన్ని ప్యాకేజీని ప్రకటించారు దాని రివైవల్ కోసం. సో ఇంత వేగంగా జరుగుతూ ఉంటే కూటమి పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్, అవగాహన, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయం ఇవన్నీ ఇంత అద్భుతంగా నడుస్తూ ఉంటే ఎక్కడ లేనిది ఒక్కసారిగా కూటమిలో ఏదో విభేదాలు వచ్చేసినాయి అని ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది. ఒక సైంటిస్ట్ దాన్ని కనిపెట్టేశారు. మరి ఎందుకు కూటమి పార్టీలో ఆ విభేదాలు కనపడ్డాయి ఆ సైంటిస్ట్కి? నేను సైంటిస్ట్ అనే పదాన్ని చాలా క్యాజువల్గా వాడుతున్నాను, కానీ అది ఆషామాషిగా ఇచ్చిన స్టేట్మెంట్లు కాదవి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేను స్టడీ చేశాను, అక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతోంది కూటమి పార్టీలు పైకి కలిసి ఉన్నట్టుగా వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత అంతా ఒక భ్రమ, ఒక నటన, ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు, మేమంతా ఒకటే చెప్పుకునే క్రమం, ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా. ఇటు చూస్తే మొన్న లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ కూడా బీజేపీ క్రియేట్ చేసిందే. ఎందుకంటే కూటమి పార్టీల మధ్య, ప్రత్యేకించి జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ ఇది. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ బీజేపీలో విలీనమైపోతుంది, బీజేపీ కాబోయే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పే ఇంకొక కొత్త ఇది కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు టీడీపీ నుంచి దూరం అవ్వడానికి కూడా ఇక బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకంటే వీళ్ళు ఏ స్టేట్లో అయినా సరే అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, తర్వాత మెల్లగా తన్ని తగలేయడం బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి అందులో భాగంగానే టీడీపీకి దూరం అవుతూ తను బలపడాలి ఆంధ్రప్రదేశ్లో అని చూస్తోంది. సౌత్ మొత్తం బీజేపీ సెట్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీలో ఈ రకమైన కొత్త ఎత్తులకు అవకాశం ఇస్తోంది, కొత్త ఎత్తులు వ్యూహ రచన చేస్తోంది అనేది ఈ రకమైన స్టేట్మెంట్స్ చేసింది ఒక కాంగ్రెస్ నేత. ఎందుకు అందులో వేలు పెట్టారు కూటమి రాజకీయాల్లో, కూటమి ప్రభుత్వంలో అంటే తెలియదు. మరి వాళ్ళకేమీ ఏపీలో కూటమి రాజకీయాల మీద అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతకు ఎందుకు వచ్చింది? సంక్రాంతి పండుగ అత్తగారింటికి వెళ్ళిన నాయకుడు వెళ్ళినట్టున్నాక వాళ్ళని అడిగి వాళ్ళని గెలికి వీళ్ళని గెలికి మరి ఏం సమాచారం తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే పుంకాలుగా ప్రకటనలు ఇచ్చేసి కూటమి అంతా పైకి ఇట్లా బబుల్ లాగా ఉంది, ఎనీ క్షణం ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఎవరో కాదు, అద్దంకి దయాకర్ గారు. దీని మీద వెంటనే జనసేన రియాక్ట్ అయింది. అద్దంకి దయాకర్ చేస్తున్న ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, ఏపీలో కూటమిలో ఉన్న ఐక్యతని చేసుకోవడం కోసం తెలంగాణలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని, బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒత్తిడిని డైవర్ట్ చేయడానికి చేసిన ఎత్తుగడ ఇది. అంతే తప్ప దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు ఇలాంటి ప్రకటనలని జనసేన రియాక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ ఇక్కడ లేరు కాబట్టి, దావోస్లో ఉన్నారు కాబట్టి బహుశా టీడీపీ మరి ఇంకా దాని మీద దృష్టి పెట్టినట్టు లేదు. వస్తుందేమో చూడాలి. అలాగే లేకపోతే ఈ చర్చలో ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూస్తే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా పరిపాలన సాగించుకుంటూ అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో బయటికి కనిపించని అభిప్రాయ భేదాలు లేకపోతే కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా? బీజేపీ ఇదంతా నడిపిస్తుందా, కుట్రలు చేస్తుందా? పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అవుతారు? ఇలాంటి అంశాల మీద మనం
చర్చను చూస్తున్నాం. సరే ఇవి నిజాలా అబద్ధాలా లేకపోతే ఊహాగానాలా లేకపోతే బురజల్లే కార్యక్రమాల ఇవి తర్వాత, కానీ వీటి మీద మనం చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు, అండ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారు, అండ్ డాక్టర్ వినూషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ వినూషారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్కారం. నమస్కారం. మీరు సంక్రాంతి పండుగకి మీ అత్తగారింటికి విజయవాడ వెళ్ళారు. గుడ్, బాగుంది. నువ్వు వెళ్ళవు సామాన్యంగా పండుగలకు పాపాలకు వెళ్ళవు. వెళ్ళినోడు వెళ్ళాక ఈ పుల్లలు పెట్టే కార్యక్రమాలు ఏంటి నీకు? ఎట్లా అనిపించింది మీకు? అండ్ మాకు ఎక్కడా కూడా అలాంటి స్మెల్ రాలేదు అసలు. మరి అంటే నేను అనేది మీరు అనేది తప్పని నేనెవరిని అనడానికి, మీకున్న సోర్స్ ఏంటో నాకు తెలియదు. అందుకని ఇప్పుడు 2 స్టేట్మెంట్లు మనం చూద్దాం. ఎందుకంటే ఈ ప్యానెల్ కూడా మంచి డెకోరం ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంటెలెక్చువల్ గా డిస్కస్ డిగ్నిఫైడ్ ప్యానెల్ ఉంది మన ఇవాళ. అసలు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ సీఎం గా ముందుకు పోతున్నాడు కదా, నో డౌట్. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆల్సో తన డిగ్నిటీని కాపాడుకుంటూ కొంత మోడాలిటీని కూడా మోడర్నాలిటీని కూడా దానికి యాడ్ చేసుకుంటూ పోతున్న క్రమంలో లోకేష్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు. దావోస్లో పోయినా మీరు ఎక్కడ పోయినా మాది మేము తెచ్చుకుంటున్నాం. మా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు మేము చేసుకున్నప్పుడు కూడా సీనియర్, తన తర్వాత నితీష్ కుమార్ గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి లుకలుక లేని పరిస్థితుల్లో ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయా ఎవరైనా అనిపిస్తున్నారా అంశాన్ని చర్చ ముందు పెడితే అదైతే అవుట్ అయింది. ఏది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మేము 10 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నామని ఒకళ్ళు ముందు లోకేష్ సీఎం వచ్చింది. దీని తర్వాత నేను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎక్కువ నేను బీజేపీ కోణం నుంచే ఆలోచిస్తా. బీజేపీ తను సౌత్లో వేస్తున్న ఎత్తుగడల్లో అటు అన్నామలై కానీ ఇటు సూర్య కానీ అటు సురేష్ గోపి కానీ ఇక్కడ ఇప్పుడు ఈటెలన ఎక్సావయ్య సంజయ్ ఆల్మోస్ట్ వాళ్ళు మినిస్టర్గా ఉన్నారు. అరవింద సంజయ్ రఘునందన ఇది ఉన్నది. అయితే వాళ్ళ ఎత్తుగడల్లో భాగంగా టీడీపీ నమ్మకమైన మిత్రుడే అయితే ఈ చర్చ వస్తున్నప్పుడు ఇమీడియట్గా ఖండించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది సబబు కాదు అని వాళ్ళు ఎవరు ఎక్కడా లేరు. ఇంకోటి మానవుడు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ పేరు మీద పెద్ద యుద్ధమే చేస్తున్నాడు దేశవ్యాప్తంగా. నేనేమంటున్నా అంటే బీజేపీ ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించాను. కానీ వీళ్ళ మధ్య వస్తున్న పొరపత్యాలకు కారణం ఎవరనే దాని దగ్గర వాళ్ళ సమాధానం లేదు. ముగ్గురు ఒకటే. నేను మొన్న కూడా నేను కామెంట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు 2 లక్షల కోట్ల మీరు అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఇచ్చిండ్రు, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్. స్పెషల్ స్టేటస్ ఎటు పోయింది? ఎవ్వరు అడగట్లేరు. మేము కదా స్పెషల్ స్టేటస్ అనేది బిల్లో పెట్టింది. 2 లక్షల కోట్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది ప్రధానమంత్రి గారికి. స్టేటస్ అనేది ఇప్పుడు అసలు మెటీరియల్ కాదు, ఎందుకంటే అది అధ్యాయం లేదు, అయిపోయింది. 10 ఏళ్ల పీరియడ్ కూడా అయిపోయింది. లేదు, నేనేమంటున్నానంటే అది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు వచ్చే ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ అనే ఎజెండా పెట్టుకున్నారు, జనం ఓట్లు ఎందుకు అనుకుంటున్నారు? అయిపోయింది. అది మీకు లేకపోతే పార్టీలకు. బిల్లులో పెట్టింది మేం కదా. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్పెషల్ స్టేటస్ అనేది ఎలైవ్. మీరు ప్యాకేజ్ తీసుకున్నా ఏది చేసుకున్నా మాకు ఓట్లు లేకపోయినా అది మా విధానం. కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే మీరు అడ్జస్ట్ అయిపోయినరు, అయినా మీ మధ్యన పొరపచ్చాలు ఎందుకు వస్తున్నాయి? ఈ పదవుల పందేరాల్లో ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఒకరు ముఖ్యమంత్రి అంటే నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే జనసేన మిత్రులకు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఇప్పుడే ఎందుకు వస్తున్నది? 6 నెలలే కదా. ఇప్పుడు మొన్ననే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఎస్టాబ్లిష్ చేసిండు, తన పని తను చేసుకోబోతున్నాడు. మళ్ళీ లోకేష్ గారిని తేవడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇవి ఎందుకు ఈ మాట అంటున్నంటే బీజేపీ తెర వెనుక ఉండి ఆడిన ఆటల్లో నేను ఒక ఉదాహరణ కూడా చెప్పిన. అకాలీలతో కలిసి ఉండి వాళ్ళని కాలగర్భంలో కలిపేశారు.
ఇలా షిండే 31 సీట్స్తో వచ్చి సీఎం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ ఫడ్నవీస్ ఏ ఫెయిల్యూర్ స్టే ఉన్నారో ఆయన్ని తీసుకొచ్చిండ్రు. ఏ స్టేట్లో ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళని గోడ మీద పిల్లిలా ఉన్నా కూడా వేసేసిండ్రు. జగన్ కూడా గోడ మీద పిల్లిలా ఉంటే కూడా వేసేసిండ్రు. బీఆర్ఎస్ని గోడ మీద పిల్లిలా ఉంటే కూడా వేసేసిండ్రు. వాళ్ళదేంది 2025 పొలిటికల్గా చాలా క్రూషియల్ ఇయర్. ఎందుకు? ఆర్ఎస్ఎస్ 100th ఇయర్. వాళ్ళు ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని మార్చే పనిలో ఉంటారు. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత గోల్వాల్కర్ కానీ హెడ్గేవర్ కానీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఒకసారి రీట్రీట్ చేసుకోండి. ఏమని? ఈ దేశాన్ని మొత్తం మేమే అధికారంలోకి తీసుకొచ్చే సంవత్సరంగా వాళ్ళు ప్రకటించుకున్న సంవత్సరం ఇది. కాబట్టి వాళ్ళు ఆడే ఆట టీడీపీ ఎట్లా చూస్తుంది, వైసీపీ ఎట్లా చూస్తుంది, ఇతర పార్టీలు ఎట్లా చూస్తారు అనే దానికంటే దేశంలో నేను ప్రత్యర్థిని, నా వ్యతిరేక శక్తుల్ని ఏ విధంగా దగ్గరికి చేసుకోవాలి, నాకు అనుకూలమైన శక్తుల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి. దయాకర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అనే 2 పాయింట్లను బేస్ చేసుకుని మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. మెయిన్ గా లోకేష్ డిప్యూటీ సీఎం అనేది ఆ పార్టీ నాయకుడు ఎవరో ఒక ఆయన మెహర్బానీ కోసం అన్నాడో, ప్రేమతో అన్నాడో, అభిమానంతో అన్నారు. దాన్ని పార్టీ వెంటనే ఆపేసింది, ఇంకెవరు మాట్లాడదని చెప్పినారు. అయితే అప్పటికే జరగాల్సిన కొంత డ్యామేజ్ జరిగింది. 3-4 సీనియర్ లాయర్లు ఎవరు పొలిట్ బ్యూరో మెంబర్లే మాట్లాడేశారు ఏకంగా. నేను అన్న పాయింట్ కరెక్ట్. వెంటనే జనసేన పార్టీ నుంచి 1-2-3 నాయకులు ఆయన డిప్యూటీ సీఎం అయితే మా నాయకుడు సీఎం అవ్వాలనేది, ఇదంతా ఏంటంటే అదొక రకమైన ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు అనేస్తారు. వెంటనే జనసేన పార్టీ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ కంటే స్పీడ్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎవరు మాట్లాడుతూ దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. దాంతో ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడే కాదు, 2019లో కూడా వచ్చింది. ఆయన ఎక్కడ పోతే అక్కడ సీఎం అని అరుస్తుంటే ఆయన అనేవాడు, ముందు నాకు ఓట్లేయండి ఆ సీఎం సంఘ తర్వాత అనేవాడు, చాలా క్యాషువల్గానే. కాబట్టి వాళ్ళ నాయకులు సీఎం అవ్వాలని కోరుకోవడానికి కూటమిలో కుట్రలు జరుగుతున్నాయి అనడానికి. కానీ క్షేత్రం చెప్తుంది కదా, బరి చెప్తుంది కదా. మీరు కృష్ణా జిల్లాలో మీరు మొన్న పోయిన పండుగకి లేదు, నాకు తెలియదు. మా అత్తగారు నేను అప్పుడు 2-3 ప్లేస్ మా చుట్టాలు ఉన్నంత వరకు కూడా బరి చెప్తుంది కదా. జనసేన బరి, వైసీపీ బరి, టీడీపీ బరి అని విడేం ఉండదు కదా, కూటమి బరి అని ఉంటుంది కదా. నాకు బరి కొంచెం సమాధానం ఇచ్చింది. కానీ నాకు పూర్తిగా నేను మీకు క్వశ్చన్ వేసేదైనా మన ప్యానలిస్టులకైనా సరే, 6 నెలలకు ఎవరు పుట్టించినా ఎవరు పుట్టించకపోయినా ఈ వైరుధ్యాలు మీకు వస్తున్నాయంటేనే అట్లా సృష్టించేది బీజేపీ అన్న అభియోగం. దానికి బీజేపీ సోదరి ఏమి కౌంటర్ ఇస్తుంది అనేది మనం చూద్దాం. రెండవది, ఈరోజు బీజేపీ చిరంజీవి గారిని తెర మీదకి తెచ్చింది. చిరంజీవి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కార్యకర్తే, ఇంకా చేయలే. ఉద్దేశపూర్వకంగానా లేకపోతే సందర్భాన్ని బట్టి? ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినరు, వారి సోదరుడిగా ఆయన ఉన్నతిని కోరుకున్నవాడు చేయబట్టి ఒక గెస్ట్గా పిలవచ్చు, అది ఎవరైనా చేసే పని. కానీ మొన్న సంక్రాంతికి కిషన్ రెడ్డి గారు కూడా పిలిచిండ్రు. దీన్ని టీడీపీ కానీ బీజేపీ మిత్రులు చిరంజీవి గారు ఏం రాదని ఒక ఆయనేమో సెంట్రల్ మినిస్టర్ అవుతారని ఒక ఆయన, లేదు ఇంకొక ఆయనేమో ఉపరాష్ట్రపతిని చేస్తారు. ఇదంతా కూడా టాక్టిక్స్, ఇవి బీజేపీ తరహా టాక్టిక్స్. అంటే ఒక మిషన్ ఏముంది ఆ మాటకొస్తే ప్రణబ్ ముఖర్జీ గారు RSS కార్యక్రమానికి వెళ్ళారు నాగ్పూర్కి. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నేత, ఇప్పుడు లేరనుకో, మరి దాంట్లో ఏముంది? రాష్ట్రపతి అయిన తర్వాత న్యూట్రాలిటీ వస్తుంది. రాష్ట్రపతి తర్వాత ఎక్కడికైనా ఇప్పుడు ఆయన పదవిలో లేడు కదా చిరంజీవి గారు, ఏ పదవిలో లేరు. కానీ ఇప్పుడు క్రియాశీలక కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కానీ ఒపీనియన్ క్రియేషన్ లో పాజిటివిటీని పెంచుకోవడం. సపోజ్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ది మోస్ట్ మోడరేటర్ అని తెలిసింది అనుకోండి, నేను షాప్ ఓపెనింగ్కి పిలిచిన, అరే వెంకటకృష్ణని పిలిచిండ్రా అని చెప్తారు. చిన్న స్థాయిలో ఇట్లా ఉంటే చిరంజీవి వచ్చిపోతుండనే ఒక పాజిటివిటీని పెద్ద స్థాయి ఉంది. వెంకటకృష్ణ అంటే 2 స్టేట్ల హీరో, అంటే ఆ స్థాయిలో చిరంజీవి గారితో కంపేర్ చేసేటప్పుడు పదే తీసుకురావడం, ఒకరు ఉద్దేశపూర్వకంగా అనడం వెనుక నాకేనిపిస్తుంది అంటే రేపు మా ప్రత్యర్థులు వీళ్ళు ఇక్కడ కరెక్ట్ తెలంగాణలో బీజేపీ కానీ ఇప్పుడు పొంచి ఉన్న రహస్యమిత్రుడు బీఆర్ఎస్, బీజేపీతో వాళ్ళు బయటపడట్లే. గతంలో బీఆర్ఎస్ వైసీపీ సేమ్ పించ్లో నడిచినాయి, ఇప్పుడు సేమ్ పించ్లోనే ఉన్నాయి. వాళ్ళు ఎటు లేరు, బీజేపీ వైపు లేరు, ఏది యూపీఏ వైపు, ఇండియా వైపు లేరు, ఎన్డీఏ వైపు లేరు. కానీ
సందర్భం వచ్చినప్పుడు నేను బీజేపీతో కూడిన బీఆర్ఎస్నే నా ప్రత్యర్థిగా చూస్తున్నా. దాంట్లో వీళ్ళు కూడా ఉండరని నాతోనైతే పవన్ కళ్యాణ్ గారు ఉండలేరు కదా, నాతోనైతే టీడీపీ ఉండలేదు కదా ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాల్లో నా రాజకీయ ఆలోచనలకు, నా పరిశీలనకు అది ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారనే విషయం పక్కన పెడితే ఒకటే మాట, బీజేపీ మాట్లాడే మాటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తెలుసా, గదర్ గారి నుంచి తెలుసు, చెగువేరా అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు సనాతన ధర్మ పేరు మీద మనోడు మారిన తీరుకు ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చేసి, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసి. సో తన ఇష్టం, రాజకీయ ఇచ్చ. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చెగువేరా ఫ్యాన్గానే ఉండవని ఎందుకంటారు? వారు సనాతన ధర్మం కాపాడే పనిలో ఉండొచ్చు కాక. కానీ నేను వారిని కూడా బీజేపీ కోణం నుంచి చూస్తా. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఒకప్పుడు చంద్రబాబు గారు మాతో కూడా కలిసి ఉన్నాడు తెలంగాణ ఎన్నికల్లో. తర్వాత ఒకసారి విడిపోయిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్లో మాతో పొత్తు లేదు. నేనేమంటున్నా, ఈ పొలిటికల్ యవనికలో నేను చేసిన స్టేట్మెంట్లో ఈ రాజకీయ వ్యూహాలు రేపు ఈరోజు మనం చర్చించుకుంటాం. ప్రైమరీ అందరు ఖండిస్తారు, అట్లెట్లయితుంది ఇట్లెట్లయితారు, మీరు కూడా అనుమానాలు వస్తాయి. బట్ రేపు స్లోగా తేలుతున్న అంశాల్లో అప్పుడు దయాకర్ ఆలోచించింది ముందా మంచి అది కరెక్టా కాదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూద్దాం రేపటి. రైట్. వినూషారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. వినూషారెడ్డి గారు, బీజేపీ ఇప్పుడు ఇక్కడ రింగ్ మాస్టర్ లాగా కనపడుతుంది దయాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి. ఆ రింగ్ మాస్టర్ ఇప్పుడు కూటమి పార్టీలను ఆడిస్తోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారిని ఆడిస్తోంది. సౌత్లో మిగతా రాష్ట్రాల్లో ఎలాగైతే తాను బలపడడం కోసం ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో ఏపీలో అదే చేయబోతోంది. ఆల్రెడీ మొదలుపెట్టింది, దుకాణం మొదలుపెట్టింది అనేది మీరు విన్నారు కదా. నేను మళ్ళీ రిపీట్ చేయడం అని కాదు కదా. దాని ఆయన రిమార్క్స్, ఆయన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న రెప్యూటెడ్ గెస్ట్స్ అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే. దయాకర్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వెల్ నోన్ ఫేస్ ఇన్ కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్. ఐఎమ్ సర్ప్రైజ్ దయాకర్ గారు. ఐ థింక్ మీరు కాంగ్రెస్ ఇస్ ఎ నేషనల్ పార్టీ అండ్ యూ హ్యావ్ ఎలక్షన్స్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను చెప్తాను, మాకు మీరు అన్నారు కదా మహారాష్ట్ర శివసేన అవి ఎలక్షన్స్ అని చెప్పి. మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి సీనియర్ లీడర్స్ పనిచేయడం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, లేదా పైన ఉండే ఏదైనా వ్యూహాలు చేయడంలో కావచ్చు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి, 6 నెలలే అయ్యింది, 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎలక్షన్స్ కి 4.5 years టైం ఉంది. మీకు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఉన్నారు, దట్స్ ఫైన్. నేను మీరు వెళ్ళాలి చేయాలని కూడా చెప్పట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో ఎలక్షన్స్ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంటే ఇంత ఆలోచన చేస్తున్నారు కదా. ఐ ఆస్క్ యూ క్వశ్చన్. మొన్నటి వరకు జస్ట్ 8 months బ్యాక్ ముందు వరకు కూడా నేను ఇండియా అలయన్స్ మేము అందరం కలిసి ఎదుర్కొంటాము, ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీని, ఇలా ఆర్ఎస్ఎస్ ని అన్న మీరు, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీతో తిరిగిన మీరు ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ మిమ్మల్ని చీకొట్టింది. మేము కాంగ్రెస్ తో వెళ్తే మాకు నష్టము, కాంగ్రెస్ మా మీద ఆధారపడి ఒక పరాన్న జీవిలాగా అందరి అవకాశాలను దెబ్బతీస్తుంది. అది హర్యానాలో కావచ్చు, మీరు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ వల్లనే అప్పుడు వాళ్ళదున్న మహావికాస్ అఘాడి దెబ్బతింది. సో మేము కాంగ్రెస్ తో ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోము అని క్లియర్ కట్ గా మీరు తెగదెంపులు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఘోర పరాజయం తర్వాత మీ అలయన్స్ లో ఉన్న మీ శివసేన లీడర్ గాని, మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా, మమతా బెనర్జీ కావచ్చు, మీకు అఖిలేష్ యాదవ్ కావచ్చు, బయటకు వచ్చి కాంగ్రెస్ షుడ్ రిట్రోస్పెక్ట్ ఇట్ సెల్ఫ్, కాంగ్రెస్ ఇప్పటికన్నా గౌరవించడం నేర్చుకోవాలి, కాంగ్రెస్ శక్తి తెలుసుకోవాలి, కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోయింది మహావికాస్ అఘాడి అన్నాయి. మొన్నటికి మొన్న మీ ఇండియా అలయన్స్ పార్ట్నర్ ఒమర్ అబ్దుల్లా గారు ఈ విధంగా ఎలక్షన్లు జరగలేదు అని వ్యాఖ్యానించడం తప్పు. నరేంద్ర మోడీ గారి ఎదుట, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మేము స్టేటస్ ఇస్తామన్నా, స్టేట్ రిస్టోర్ చేస్తాము, ఎలక్షన్స్ చేస్తామన్నారు, చాలా సక్రమంగా ఎలక్షన్స్ చేశారు, ఈవీఎంలను బ్లేమ్ చేయడం ఆపండి అని చెప్పింది ఎవరండి? మీ అలయన్స్ పార్ట్నర్. మీ అలయన్స్ పార్ట్నర్ అఖిలేష్ యాదవ్ బయటకు వచ్చి మహారాష్ట్రలో మీరు సరిగ్గా వాళ్ళని గుర్తించట్లేదని చెప్పారు. జార్ఖండ్ లో కూడా మీ వల్ల ఇంకా కొన్ని సీట్లు తగ్గాయి, జార్ఖండ్ జేఎంఎంకి వచ్చాయని చెప్తున్నారు. సార్, మీరు మా అలయన్స్ స్టేబుల్ గా ఉంది, మీ ఇండియా అలయన్స్ ఎక్కడుంది సార్? ఒకవైపు మీరు కేరళకి వెళ్ళారనుకోండి, లెఫ్టిస్టులతో అక్కడ మీరు లెఫ్టిస్టులతో
పోరాడుతూ ఉంటారు. మొన్న వాయనాడులో లెఫ్టిస్టులతో పోరాడారు సిపిఐఎంతో. అదే బెంగాల్కి వచ్చేసరికి మీరు మళ్ళీ వాళ్ళతో పొత్తుల్లో ఉంటారు. మమతా బెనర్జీ ఏమో రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయకూడదు అంటారు. మీ అలయన్స్ ఎక్కడుంది సార్? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రజలు పట్టించుకోవట్లేదు, మీ సొంత పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి మీరు వదిలేండి సార్, మీ తెలంగాణ గురించి మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఢిల్లీలో నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అండ్ సెకండ్ పాయింట్ మాట్లాడితే ఎందుకు సార్ ఆర్ఎస్ఎస్ గురించి తీసుకొస్తారు మీరు? అవును, మేము ఒక స్కూల్ ఆఫ్ థాట్, అంటే నేను ఒక స్కూల్లో చదువుకున్నాను అనుకోండి, ఆలోచనలు నాకు ఉంటాయి. మేము ఆర్ఎస్ఎస్ ఆలోచన సిద్ధాంతాలని గౌరవిస్తాము, కొంతవరకు పాటిస్తాము. ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్? మనం దేశం సమగ్రంగా ఉండాలంటుంది. ఎక్కడ విపత్తి జరిగినా, అది కేరళ ఫ్లడ్స్ కావచ్చు, కోనసీమలో మాకు అప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దగ్గరుండి సేవ చేశారు. మీరెవరితో సార్ పొత్తు పెట్టుకునేది? జార్జ్ సొరోస్తోనా? ఓఆర్సీసీపీ వాళ్ళు మీకు ఫండింగ్ చేస్తారా? సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటుందా? వాళ్ళు పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ వ్యతిరేకవాదాన్ని, దీనితోనే సార్ మీరు స్నేహం చేసేది? ఇదే మీ ఐడియాలజీ. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వీళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వినోద్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం ప్లీజ్ 1 మినిట్ నన్ను ముగించండి. నేనే మాట్లాడతలేదు. సారీ, ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అని ఒక ఆర్గనైజేషన్, దానికి కో చైర్మన్ సోనియా గాంధీ గారు. మీరు ఏం చెప్తారంటే భారత్ జోడో యాత్రని స్పాన్సర్ చేస్తారు. మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాము, మీరు జార్జ్ సొరో సిద్ధాంతాన్ని ఫాలో అవుతారా? మీరు కాశ్మీర్ సపరేట్ పాకిస్తాన్ ప్రో ఐడియాలజీని ఫాలో అవుతారా? జామాతే ఇస్లామీ హమాస్ కు సపోర్ట్ గా ర్యాలీ చేసింది, ఏఐఎంఎల్ సపోర్ట్ చేసింది, ఆల్ ఇండియా యూనియన్ ముస్లిం లీగ్. మీరు వాళ్ళతో ఫాలో ఒక పాయింట్ వరకు కొంచెం మీ మూల సిద్ధాంతాలు కాంగ్రెస్ అయినా మీరైనా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ లోకల్ టాపిక్ మళ్ళీ ఇటో వెళ్ళిపోతుంది. అసలు విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇండి అలయన్స్ కానీ లేకపోతే మీ ఎన్డీఏ కానీ వీటి మధ్య ఉన్న సారూప్యతలు లేకపోతే వైరుధ్యాలు చాలా క్లియర్ కనపడుతున్నాయి. మీరు చెప్పిన వాటిలో కొన్ని లాజిక్స్ కూడా ఉన్నాయి. కానీ ఏపీ గురించి వదిలేయండి సార్ అని మీరు అన్నారు. ఏపీ గురించి వదిలేయండి సార్, ముందు మిగతా వాటి సంగతి ఏంటని మీరు అన్నారు. కానీ ఆయన ఏపీ మీద చాలా పెద్ద బాంబులు వేశాడు. ఇప్పుడు చాలా పెద్ద బాంబులు వేసాడు. అసలు కూటమి సర్కారులో నాయకులందరూ ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారనే స్టేట్మెంట్ ఇచ్చారు. అదంతా సఖ్యత అంతా కనబడుతున్నదంతా ఒక డ్రామా బబుల్. వికే గారు ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను 2 రాష్ట్రాలని అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ 9 months లో. ఐ జస్ట్ టెల్ యూ వాట్ హస్ హ్యాపెండ్. వీళ్ళు ఇంతగా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మీద ఏంటంటే, అటువైపు ఒక డిస్ట్రక్షన్ మోడ్ ఉంది. అంటే వాట్ ఎవర్ యాక్షన్స్ దే హావ్ టేకెన్, ఒక సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. అటువైపు వాట్ ఎవర్ కొత్త ప్రాజెక్ట్స్ అనో, కొంతమందిని ఇర్రెగ్యులారిటీస్ అనో, కొంతమందిని సెలెక్టివ్ గా టార్గెట్ చేసి డిస్ట్రక్షన్ చేయడం ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రైతుల ఆందోళన ఒకటి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణకి రావాలంటే డెఫినెట్ గా వాళ్ళ అప్పులు ఎక్కువైపోయి చేసిన హామీలు నెరవేర్చలేకపోయారు. మీకు హైడ్రో ప్రాజెక్ట్ అని స్పెసిఫిక్ టార్గెటింగ్ జరిగాయి. సో ఇదంతా తెలంగాణలో ఒకవైపు చూస్తే మీరు, కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి లాస్ట్ 6 to 7 months గా మీరు చూస్తే ఎంత కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెడ్ టేపిజం కానీ అరాచకాలు కానీ పూర్తిగా బంద్ అయిపోయాయి. ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావడానికి సముఖత చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి మనం ఎంత మాట్లాడుతున్నాము, తెలంగాణకు వచ్చిందా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందా? వెంకటకృష్ణ గారు, నేను సమాధానం అడుగుతున్న క్వశ్చన్ చెప్పండి. సెమీ కండక్టర్స్ గురించి ఈ సంవత్సరం మనం భారతదేశంలో స్టార్ట్ చేయాలనుకున్నాము. తైవాన్ కంపెనీతో, హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది సెమీ కండక్టర్స్ కంపెనీ. ఈ రోజు ఓర్వకల్లు నోడ్ లో డెవలప్ కాబోతోంది. అదే విధంగా గ్రీన్ ఎనర్జీ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ద్వారా ప్రాజెక్ట్ వచ్చింది. అది తెలంగాణకు పోయిందా, ఆంధ్రప్రదేశ్ కు పోయిందా? మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఇది మొదలెట్టిందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దావోస్ కి వెళ్ళాక కూడా నేను అంటే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీరు ఒకసారి ఆ మాటలు చూడండి. మీరు ఇక్కడే ఉండండి, కానీ కర్మభూమి రుణం తీర్చుకోవాలి, జన్మభూమిని మర్చిపోవద్దు. మీరు ఇక్కడే పని చేసుకుంటూ భారతదేశానికి కూడా మనము అక్కడ పెట్టుబడులు తేవాలి. మీరు ఒకసారి ఆ వాతావరణం చూడండి. ఆ ఇండస్ట్రీనే కాదు, ఈవీస్ కాదు, లేటెస్ట్ పెట్రోలియం ఆంధ్రప్రదేశ్ లో డిస్టర్బ్ చేయడానికి ఇది ఒక వాళ్ళ అజెండా. అండ్ వాళ్ళ తప్పుల్ని సరిది అంటే వాళ్ళు డైవర్ట్ చేయాలి కదా ప్రజలను. అరే ఆంధ్రప్రదేశ్ కి ఏమో 3 లక్షల కోట్లు వచ్చేసాయి పెట్టుబడులు 6 నెలల్లో, మరి ఎలా డైవర్ట్ చేయాలి? ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్ వెంకటకృష్ణ గారు. ఈ విషయంలో దయాకర్ గారు మాట్లాడిన వెంటనే
దయాకర్ గారి స్టేట్మెంట్స్ అట్లా ఎయిర్ అయ్యాయా లేదా? ఫస్ట్ ఏబిఎన్లోనే ఎయిర్ అయ్యాయి ఆయన స్టేట్మెంట్స్, ఆ తర్వాత మాట్లాడారు. కానీ ఆ వచ్చిన వెంటనే ఫస్ట్ రియాక్ట్ అయింది జనసేన పార్టీ. జనసేన పార్టీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ దయాకర్ గారి కామెంట్స్ని నిర్ద్వందంగా ఖండించింది, తోసిపుచ్చింది. మీరు అన్నట్టుగానే ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇంటిని చక్కబెట్టుకోలేక మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. పైగా జనసేన తన కంఠంలో ఊపినున్నంత వరకు జనసేన పార్టీ అలాగే ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే ఈయనేంటి బీజేపీకి అధ్యక్షుడు అవుతారు అంటూ ఈ ప్రచారం ఏంటని శివశంకర్ గారు చాలా సీరియస్గానే విరుచుకుపడ్డారు ఏబిఎన్ ఇంటర్వ్యూలో. సో ఎందుకు ఈ దీని మీద దయాకర్ గారు చేసిన కామెంట్ ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడారు కదా ఆయన. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, దయాకర్ గారు మాట్లాడిన తర్వాత ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు మా ఏబిఎన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు, వైజాగ్ లో ఇచ్చి ఆయన స్టేట్మెంట్స్ ని ఖండించారు. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో దొరికాడు మీకు నా డిబేట్ లో. ఆయన అప్పుడు మాట్లాడమే కూడా అంతకు ఇంకా 4 ఇంతలు ఎక్కువ మాట్లాడారు ఇప్పుడు. సో ఏంటి దీని మీద మీ మరొకసారి మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు దయాకర్ గారు బాధ్యత గల ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి. కరెక్ట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఆర్టికల్ 19లో, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడ నేనేంటంటే ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన తెలంగాణలో అబ్జర్వ్ చేస్తుండేవాడిని. లీడర్షిప్ ప్రాసెస్లో ఆయన ఎలా ఉన్నారు, ఎప్పుడు కూడా ఉద్యమకారుడు ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఎప్పుడు చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఇదే ఫస్ట్ టైం. కారణం ఏంటో మరి నాకు తెలియదు. అయితే నేనేమనుకుంటున్నానంటే పండగల్లో అత్తవారు బాగా మర్యాద చేసినట్టున్నారు దయాకర్ గారికి. అక్కడికి ఎవరో వచ్చి ఈ జరుగుతున్న ఈవెంట్స్ మీద గాసిప్స్ ఇలాంటివన్నీ ఆ సందర్భంగా ఆయన చెవిలో వేసినట్టున్నారు. దాని మీద ఆయన ఇంటర్ప్రిట్ చేశారేమో అని నాకు డౌట్. అంతకు మించి అంతేనా, లేకపోతే చూపించారా? అదేం లేదండి, బాగా మర్యాదలు ఎక్కువయ్యి అరే మా ఆంధ్ర రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇలా అయిపోయింది అని ఒక ఆవేదన ఆయనలోకి ఏదో వచ్చింది. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటి లేవటం లేదు ఇక్కడ, నేను ఏదో ఒకటి చేయాలి, ఆంధ్ర అల్లుడుగా నా బాధ్యత ఉంది అని అనుకున్నారేమో. అనుకొని ఈ తెరదీశారు ఈ ఎత్తుగడకి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్నట్టు దయాకర్ గారు కూటమిలో సఖ్యతగా ఉంది, ఏమాత్రం పొరపచ్చాలు లేవు. ఇందాక మీరేంటంటే ఈ మధ్యన జరిగిన సంఘటనలో ఉటంకించారు. జనరల్గా ఏమిటి అని అంటే ప్రతి పార్టీలో కూడా వేరే అభిమానులు ఉంటారు. అవును, గతంలో కూడా వేరే వారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రాహుల్ గాంధీ పీఎం అవ్వాలి, రాహుల్ గాంధీ గారికి పీఎం అవ్వాలని చెప్పేసి మీ పార్టీలో కూడా కొంతమంది అభిమానులు స్లోగన్స్ ఇచ్చారు. దీని ఉండేవి. ఇప్పుడు అలాంటివి సహజం. వేరే అభిమానులు తెలుగుదేశంలో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, మా జనసేనలో ఉండొచ్చు. మొన్నటికి మొన్న పాడేరు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ చాలా మంది మా జనసేన కార్యకర్తలందరూ కూడా సీఎం అంటే ఆయన తీవ్రంగా మందలించారు. నేను కాదు, సీఎం ఒకడే ఉంటారు ఈ రాష్ట్రానికి, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10-15 సంవత్సరాలు ఆయన ఉండాలి, మీరు నన్ను పని చేయనివ్వండి, మీరు డిస్టర్బ్ చేయకండి అని మందలించారు. అవును, ఇలాగా మొన్న ఏదో అక్కడ చిన్న పితూరి లాంటి సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇమీడియట్గా స్పందించింది. అలాగే జనసేన కూడా సివియర్ వార్నింగ్ ఇచ్చింది, ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడొద్దని. అది సమస్య పోయింది. అయితే దయాకర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఏం అర్థమవుతుంది అంటే, నేను కూడా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను ఆయన మాట్లాడిన దాన్ని. ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ, మా అత్తవారి ఊర్లో పార్టీ ఏంటి ఇలా అయిపోయింది, కాబట్టి దీన్ని లేపడానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దీనికి కొద్ది మసాలా దట్టించి ఈరోజు 2 వాక్యాలు చెప్పారు. కూటమిలో సఖ్యత లేదు అన్నది, అది నేను ఇప్పుడు చెప్పాను, అది పూర్తిగా వాస్తవ విరుద్ధం అన్న. కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితాలు ఈరోజు చూసేటట్టయితే ఈ పెట్టుబడుల వరద కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ,
అమరావతి రాజధాని కానీ అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం. ఇప్పుడిప్పుడే మొదలయ్యింది, ప్రారంభమైంది, ఇక మీరు చూస్తారు. కాబట్టి కూటమిలో విభేదాలు లేవు. ఇక రెండవది, మీరు చిరంజీవి గారిని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు గమనించాలి, చిరంజీవి గారు ఒక పెద్ద నటుడు, ఆయన చాలా అభిమాన నటుడు. మీకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లాంచింగ్లోనే ప్రమాణ స్వీకారోత్సవంగా ఆ రోజు పిలిచారు. మోడీ గారు ఎంతో ఆప్యాయతగా గౌరవించారు. దానికి రాజకీయాలకి సంబంధం లేదు, నెంబర్ 1. రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అవుతారని ఎందుకన్నా ఇలాంటివి మీరు దయచేసి మీరు ఈ డైలాగ్స్ మాట్లాడకూడదు. ఎందుకంటే అది శోభనివ్వదు, మీ స్థాయిని తగ్గిస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1) చెప్పినప్పటికీ 19(2)లో డీసెన్సీ అండ్ మొరాలిటీ అని చెబుతుంది. ఆ రెండు మీరు గాడి తెప్పారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఎజంప్షన్స్ ప్రెజంప్షన్స్తో గందరగోళం సృష్టించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో దాని నుంచి లబ్ధి పొంది కాంగ్రెస్ బలపడాలని మీరేమో ఆలోచిస్తే అది జరిగే పని కాదు. మీ ఆశ అడి ఆశ. కాబట్టి అలాంటి ఎత్తుగడలు వద్దు. మీ కాంగ్రెస్ ఎలాగా ఆర్గనైజ్ చేసుకోవాలో అది మీరు చూసుకోవడం తప్పులేదు. కానీ ఎదుటోడు నాశనం అయిపోతే నేను ఎదుగుతాను అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది చాలా, నేనేమంటానంటే ఇమ్మోరల్, అన్ఎథికల్. కాబట్టి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ యు ఆర్, ఐ ఫ్రెండ్లీ అడ్వైజ్ యూ నాట్ టు రిసార్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. మా జనసేనకి నిన్ననే మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి రిజిస్టర్డ్ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా వచ్చి రిజర్వ్డ్ సింబల్గా వస్తే మీరు ఈరోజు ఆ మాట అనడం భావ్యం కాదు, అది కరెక్ట్ కాదు కూడా. రైట్. జనసేన ఈ రోజు చెప్తున్నాను, మీకే కాదు, అనుమానం ఉన్న ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నా శవాన్ని నలుగురు మోసే అంతటి వరకు ఈ పార్టీ ఉంటుంది, అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి మీరు ఆ భ్రమల్లో ఉండకండి. జనసేన ఒక ప్రత్యేక లక్ష్యం కోసం వచ్చినటువంటి పార్టీ, సమాజం కోసం వచ్చిన పార్టీ. ఇది చిరకాలం ఉంటుంది, ఇందులో ఏమాత్రం డౌట్ కానీ ఏమీ అక్కర్లేదు. ఇంకా ఏమైనా ఉంటే మిగతా వాళ్ళకి మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. మీ రియాక్షన్ తీసుకునే ముందు ఒకసారి జ్యోత్స్న గారి రియాక్షన్. ఎందుకంటే కూటమిని లీడ్ చేస్తున్న పార్టీ అది. పైగా మీరు చేసిన దీంట్లో కొంత బీజేపీ టీడీపీని ఇంకా ఏదో చేయబోతోంది, దూరం చేయబోతుందని మీరంతా విన్నారు కదా. జ్యోత్స్న గారి స్టేట్మెంట్ అంతా ఫాలో అయ్యారు కదా. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్, ముందరగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. డిబేట్ టైటిల్ ఏదో పెట్టారు వెంకటకృష్ణ గారు, ఏపీలో పిడకలు వేట అని ఏదో పెట్టారు. ఇట్ సీమ్స్ సేమ్ టు మీ. ఎందుకు అంటున్నానంటే సార్, వాస్తవానికి కూడా ఇక్కడ మీరు ఇవాళ ఈ డిబేట్ పెట్టారు, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వేసినటువంటి ట్వీట్ అండి. టీమ్ ఇండియా అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు, అనుమల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఏ రకంగా ముందర పెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్, అగైన్ వీ హ్యావ్ బెటర్ వర్క్స్ టు డూ. ఇదేదైతే ఒక్కొక్క డిస్కషన్ తీసుకొచ్చారు చూసారా, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు చెప్తున్నానంటే మొన్న కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ మాటలు చెప్పినప్పుడు పార్టీ నుంచి స్ట్రిక్ట్ గా చెప్పాం, కూటమి ఫామ్ అయింది ప్రజల కోసం మేము ఒక కూటమిగా ఏర్పడి. ఎందుకనంటే సార్, దెర్ ఇస్ ఎ వర్డ్ సార్, మీకు తెలుసుంటుంది, ఇది క్యాకిస్ట్రోకసీ అంటాం దీన్ని మనం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చూసామంటే అదే చూసాం మనం. ఒక స్టేట్ ఏదైతే ఒక వర్స్ట్, లీస్ట్ క్వాలిఫైడ్ అండ్ మోస్ట్ అన్స్క్రపులస్ ఎలిమెంట్స్ అంటాం అనమాట, అలాంటి వారి ద్వారా లీడ్ చేయబడినటువంటి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో. సో దాన్ని మేము ఇవాళ రోజున ఒక గాడిలో పెట్టేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీల కూటమిగా ఏర్పడి ఆ కూటమి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారిని మీరు వెళ్ళి ఏంటి ఇలా మాట్లాడారట అని అడిగితే ఆయన తిడుతున్నారు. లోకేష్ గారిని వెళ్ళి ఏంటి ఇలా మీ గురించి ఇలా ఒక మాట వచ్చింది అని అంటే నాకు చాలా పని ఉంది,
నాకు వీటన్నిటికీ టైం లేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నేను కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఉంటారని చెప్తున్నారు. సో వీఆర్ వెరీ క్లియర్ అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్, టీడీపీ ఈజ్ క్లియర్, జనసేన ఈజ్ క్లియర్. ఇక్కడ ఇందాక మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు మా దాకరన్ అంటే నాకు చాలా గౌరవం, చాలా గౌరవం. ఎందుకంటే ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పర్సన్ గా కాదు, ఉద్యమకారుడిగా అత్యంత గౌరవం ఇస్తాను నేను దాకరన్నకి. అయితే ఒక చిన్న పాయింట్ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఇందాక మా శివశంకర్ గారు చెప్పినట్టుగా ఎందుకు వై డిడ్ హి స్టూప్ డౌన్ లిటిల్ బిట్ అని అనిపించింది. అసలు పాయింట్ ఏంటిది అని అంటే, ఇబ్బందికరమైనటువంటి అంశమైనా సరే అన్నని నేను ఎప్పుడు ఏం అనకూడదు అని అనుకున్నా సరే వాళ్ళు అనాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక చట్రం సార్, ఇది విషస్ సర్కిల్లో ఇవాళ దాకరన్ ఉన్నారు. ఏంటి అని అంటే దాంట్లో పరిస్థితి ఏంటి అని అంటే, అసలు ఈ పాయింట్ రేజ్ చేసిందే వీళ్ళేమో అనే డౌట్ నాకు ఇప్పుడు ఇక్కడ ఈ డిబేట్ లో వచ్చింది. జనసేన లేదు, టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు ఎవరికి తట్టనటువంటి ఆలోచన మా దాకరన్నకే ఎందుకు తట్టింది? అసలు ఎవరు ఎక్కడ? ఎందుకంటే అందరూ అక్కడ పోయి దావోస్ లో మేమేం తెచ్చుకోవాలి రాష్ట్రానికి అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు, శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఇది ఎందుకు వచ్చిన పాయింట్? ఎవరు రేజ్ చేశారు? నౌ ఐ హావ్ ఎ డౌట్, ఐ హావ్ ఎ సీరియస్ డౌట్. అసలు ఈ డిప్యూటీ సీఎం అని కానీ సీఎం అని కానీ ఎవరు రేజ్ చేశారు? ఎవరు నేను ఆ మాట దాకరన్ అయితే మీరు అన్న మాట నేను అన్నాను, ఎందుకంటే యువర్ ఫ్రెండ్స్, బట్ నేను ఆయనకు అత్యంత గౌరవం ఇస్తాను కాబట్టి నేను ఆ మాట. కానీ పాయింట్ ఏంటంటే అది అసలు పాయింట్. ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక విషయం చెప్తాను. క్రితం గవర్నమెంట్ లో శివశంకర్ గారు అన్నట్టు సార్, క్రితం గవర్నమెంట్ లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 5 ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ లో కూడా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధాన్ని ఇప్పుడు అప్పుడు అనే క్వశ్చన్ కాదు. సి యాజ్ అ తెలుగుదేశం పార్టీ లీడర్ నాకు పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయండి. యాజ్ అ జనసేన లీడర్ శివశంకర్ గారికి ఒక పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, వినుషారెడ్డి గారికి కూడా యాజ్ అ బీజేపీ లీడర్ పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి. మా అంతరార్థం ఎప్పుడన్నా ఏదన్నా చట్టుకుని ఎవరన్నా మీలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తరచి అడిగినప్పుడు పుసుక్కున్న ఒక మాట ఏదన్నా అవునులే అని అంటామేమో అన్నదాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయడం అనేటువంటిది నిజంగా కూడా జరిగింది, వాస్తవానికి జరిగింది. ఒక మాట పట్టుకుని ఇంకో 2-3 మాట్లాడారు. కానీ స్ట్రిక్ట్ నేనేమంటానంటే పార్టీ పాలసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పార్టీ పాలసీ ఏంటి? మేము ఇవాళ వీఆర్ నాట్ ఇంటి పదవుల పండారంలో మేము లేవు. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గం చాలా క్లియర్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ మేము చూపించాం కూడా. 6 నెలల్లో మేము ఏం చేయగలుగుతాం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఏం చేయగలుగుతాం అనేటువంటి చాలా క్లియర్ గా చూపించాం, ప్రతి రంగంలో చూపించాం సార్. వీఆర్ ది ఓన్లీ స్టేట్ ఐ సపోజ్ విచ్ హాస్ అ డ్రోన్ పాలసీ. వీఆర్ ది ఓన్లీ స్టేట్ ఐ సపోజ్ విచ్ హాస్ అన్ ఎంఎస్ఎంఈ ఓపెన్ పాలసీ. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా అక్కడ సార్ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంత బ్రహ్మాండంగా మేము ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నప్పుడు అసలు ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇందాక మీరు అన్నారు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు వస్తున్నాయా, లేకపోతే రేపు పొద్దున అదే సేమ్ ఎన్డీఏ ఏదైతే, బికాస్ ఎన్డీఏ హెస్ బిన్ సక్సెస్ఫుల్ సార్. వాళ్ళు యాజ్ అ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ బీజేపీ ఉంది ఇన్ ద కంట్రీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 99, అంటే మనం అదే నెంబర్ తీసుకుంటే 99 కాంగ్రెస్ ది. దే డిడ్ంట్ ఈవెన్ టచ్ దట్ 100 మార్క్. నేను అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలేదు, నాకేం ఎవరి మీద వ్యతిరేకత లేదు. కానీ ఎన్డీఏ కూటమిగా మేము ఇవాళ రోజున వర్క్ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్, ఆంధ్రప్రదేశ్ లో ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేశాము, కేంద్రంలో ఫామ్ చేశాము. రేపు పొద్దున్న అదే కూటమి ఇక్కడ ఏమన్నా వస్తుందేమో అనేటువంటి భయం వాళ్ళలో మొదలయ్యి, ఆ భయం మూలాన ఏర్పడినటువంటి ఒక ఐ వుడ్ కాల్ ఇట్ ఎన్డీఏ ఫోబియా సార్. దీన్ని ఎన్డీఏ ఫోబియా అంటారు. ఎన్డీఏని చూసి భయపడి ఆ ఫోబియాలో ఏదో ఒకటి అనేస్తే అయిపోతుంది కదా, వీళ్ళు ఏదో ఒకటి పుల్లలు పెట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో. కానీ నేను ఇక్కడ ఏం చెప్తాను అని అంటే, నేను కొన్ని విషయాల్ని తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ మాట్లాడాలి సార్. ఎందుకనంటే యాజ్ ఎన్డీఏ గవర్నమెంట్ వీ హ్యావ్ డెలివర్డ్ దేర్. 6 నెలల్లో 6 నెలల్లో మేము డెలివర్ చేసాం. కాబట్టి మేము ఐ థింక్ యాజ్ అ పార్టీ విచ్ ఎగ్జిస్ట్ హియర్ మేము కొన్ని విషయాలను కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఒక రాజకీయ పార్టీకి అర్థం లేదు. వాళ్ళు ఎలా అయితే ప్రశ్నిస్తున్నారో మేము ప్రశ్నించాలి. సంవత్సరం అయింది సార్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఫుల్ టైం హోమ్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ కూడా లేడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మీ నోట్ తోటే వచ్చింది. రాష్ట్రంలో ఇవాళ ఇదే దాకరన్నా నేను చాలా డిబేట్స్ లో ఒక 10 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల్లో గత 2-3 సంవత్సరాలు ఎన్నోసార్లు డిబేట్స్ లలో కూర్చొని టీఆర్ఎస్ ని దుమ్మెత్తి పోసినాం. సిగ్గు లేదా, బుద్ధి లేదా, పిల్లలకి పురుగులన్నం పెడతారా మీరని చెప్పి ఇదే దాకరన్నా నేనే దుమ్మెత్తి పోసినాం. అరే ఇవాళ శైలజ లాంటి ఒక పిల్ల చనిపోతే కనీసం ఏం చేస్తున్నారు సార్ గవర్నమెంట్? మేము అడగకూడదా? అడగచ్చు కదా, అడగాలి.
అడగొచ్చు కదా, కాదు అడుగుతున్నాం అడగకపోతే కదా? మేము ఊరుకోం కదా. అడుగుతున్నాం కదా, మీరు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. అవును. నేనేమంటాను అని అంటే, ఈ అటెన్షన్ సీకింగా, లేకపోతే అటెన్షన్ గ్రాబింగా, లేకపోతే అటెన్షన్ డైవర్షనా, ఇదంతా కాదు. నేను ఒకటే చెప్తున్నా, వస్తే వస్తాం కావచ్చు ఎన్డీఏగా, మీరు పర్ఫామ్ చేయండి. మీరు పర్ఫామ్ చేస్తే ప్రజలు మీకు ఓటేస్తారు కావచ్చు. మీరు పర్ఫామ్ చేయకుండా, ఏం చేయకుండా, అగో చూసిన అగగో అక్కడ వచ్చిందని చెప్పి మేము ఇక్కడ వాదాలు పెట్టుకుంటా ఉంటే మేమేం చేయగలుగుతాం? Right. మా కూటమి చాలా బలంగా ఉంది వెంకటకృష్ణ గారు. దానికి కారణం కూడా ఒకటే, ఇక్కడ ఏది కూడా స్వార్థపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మేము అలయన్స్ లోకి రాలేదు. ప్రజల కోసం వచ్చినాం విత్ 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ తో వచ్చాం మేము. సో డెఫినెట్ గా పీపుల్ మమ్మల్ని ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టినప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మాది. మామిడి ఏదో ఇట్లా చిల్లరగా ఏదైనా బురద జల్లాలని చూస్తే ఏమో ఆ బురద మీకే అంటుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే కొత్తగా అంటే చెప్పగలుగుతాం. కొత్తగా పోయేది ఉంది కాంగ్రెస్ కి ఆంధ్రాలో నేను తెలంగాణలో దే ఆర్ ఇన్ సార్, పవర్. అయితే ఒక చిన్న మాట సార్, 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ లో చూసాం వెంకటకృష్ణ గారు. ఎన్నో సందర్భాల్లో మీరు డిబేట్స్ పెట్టారు, మీరు మాట్లాడారు, మేము చాలా సందర్భాల్లో మాట్లాడాం. ఒక్కటంటే ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఒకళ్ళిద్దరు ఎవరైనా మాట్లాడుతుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ హోల్, షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత sir, as a whole, fighting as a మొదలైంది. party, they didn't have a అందులో policy against the government then. Yes, of course. So we can also question. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ పార్టీ అక్కడ ఉంది, షర్మిల గారు ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్షురాలుగా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగమనండి, సమాధానం చెప్తాం. రైట్, ఓకే. దయాకర్ గారు, ఇప్పుడు ఇదంతా చూశారు, శివశంకర్ గారు చాలా శృతిమెత్తగానే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేశారు, కొంత ఇది కూడా చేశారు. ఇది లేదు, మీరు ఇలా పరిస్థితికి వస్తారని నేను ఊహించలేదు, మీరంటే గౌరవం అంటూనే ఆయన కొన్ని పాయింట్స్ ఇది చేశారు. నాకు కూడా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అవుతాడని మీకెందుకు అనిపించింది? అసలు ఇదంతా కూడా ఒక క్యాలిక్యులేటెడ్గా, ఒక క్లియర్ అబ్జర్వేషన్తో అన్నారా? పొలిటికల్గా అప్పుడప్పుడు మైండ్ గేమ్ ఆడతారు, తప్పేం లేదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మైండ్ గేమ్స్ ఆడతారు. అలాంటి మైండ్ గేమ్ అన్న ఆడారా? ఇప్పుడు ఇది రికార్డ్ చేసి ఉంది, ఇట్లా రికార్డ్ పెట్టుకో అయింది. మంచిగా, ఆహా, మనం పెట్టుకోమంటావా? పెట్టుకో రాసి పెట్టుకో మళ్ళీ అన్నట్టు. చర్చ. ఎందుకంటే రికార్డ్ వీళ్ళు చేసి ముగ్గురు ఒకటే కదా ఇప్పుడు, నేను పెడతానులే. వీళ్ళు ముగ్గురు ఒకటే కదా. మళ్ళీ నేను జరిగినప్పుడు మళ్ళీ నేను అప్పుడు స్టేట్మెంట్ ఇస్తా, మళ్ళీ వీళ్ళనే పిలుద్దు. ఇంజస్ట్ ఇది విడిగా రికార్డ్ చేయమని చెప్పు. మంచిగా చేయండి. ఎందుకంటే అందరూ శాకాహారులే, రొయ్యల బుట్ట మాయమైంది. ఇది ఎక్కడి చోద్యం? ఇవ్వనన్న వీళ్ళని చూస్తే ఇప్పుడు ఎన్డీఏలు అసలు ఏమన్నా జరుగుతున్నట్టు కనిపిస్తుందా వాళ్ళకు? ఎవరో అంటారట, అనొద్దని ఏఐసిసి మన అధిష్టానం నివారిస్తే ఆగిపోతారట. మనోడు దావోస్లో మంత్రి పేరు, ఏం పేరు ఆయన పేరు, ఒక ఇళ్లతో పోయిండు, లోకేష్ గారి వెంకటేష్ గారు అబ్బాయి ఏమన్నాడు? అక్కడే అన్నాడు, ఆయన ముందే అన్నాడు. అవును, లోకేష్ ఇవన్నీ ఇలాంటి స్టేట్మెంట్లు వీళ్ళకు రోజు పొద్దుగాల ఒక ఆస్కారు, సాయంత్రం ఒక ఆస్కారు ఇచ్చి రావాల్సిందే. ఎవరికి చెప్తారండి ఈ డ్రామాలన్నీ? మాకు తెలియని. ఇప్పుడు సోదరు ఒక మాట అన్నది, ఇప్పుడు మా విధానం ఆర్ఎస్ఎస్ విధానం, మేము ఇంతే, ఏది మేము పాలసీ ఇట్లా ఉంటాం. మా స్కూల్ మీరు సనాతన ధర్మను మీరు నమ్మితే, వీళ్ళిద్దరు సోదరిమణులే ఉన్నారు, ఇద్దరు ఆడబిడ్డలే ఉన్నారు. నేను పట్టించుకోను. ఎందుకంటే సనాతన ధర్మలో సతి ఉంది, సనాతన ధర్మలో జోగిని ఉంది, సనాతన ధర్మలో ఏంది బాల్య వివాహాలు ఉన్నాయి, సనాతన ధర్మలో అంటరానితనం ఉంది, సనాతన ధర్మలో వివక్ష ఉంది. ఒకవేళ గుడ్డిగా మీరు నమ్ముతా అంటే నేను ఎందుకు నమ్మాలి? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అయినా నమ్ముతామంటే వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా బల్ల బుద్ధి కాదు, ఇంకేదైనా బుద్ధి చెప్పే హక్కు వారికి ఉంది. ఎందుకు? తప్పలేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను డిసెంట్ చేయొచ్చు, మీకు చూస్తుంటే ఇట్లా అనిపించచ్చు, అంతా బాగుందని అనిపించచ్చు. ఇవాళ ఒక వీడియో నేను చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో నేను మాట్లాడుతున్నా అంటే ఏం పని లేకనా? మాకు ఇంకా వేరే పని ఏం లేదు కదా డిబేట్ పెట్టాలి. కాదు, పని లేక మాట్లాడతాం. అది మీది క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ముగ్గురు పార్టీలు. నేను చేసిన దాని వెనుక ఆంతర్యం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు కానక్కర్లేదు సార్, ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఎన్డీఏ ప్రతినిధిగానే ఉన్నాడు కదా, మీకేం కొత్తగా ఏమి లేదు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీతో, ఏదైనా సరే, ఏ స్పెషల్ స్టేటస్ ఏది లేదు, ఏం పెద్దగా ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నా, నాకు వచ్చిన కేజ్రీవాల్ని ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేసి నువ్వు కాంగ్రెస్తో పోతే నీ సంగతి చూస్తా అని ఎలక్షన్ల ముందు వదిలేస్తే, ఇప్పుడు ఎవరండి అజిత్ పవార్ అంటే ఎవరు చెప్పండి? శరద్ పవార్ ది లెజెండరీ లీడర్ తమ్ముని పక్కకు తీసి
రాజకీయాల్లో సొంత గుర్తు శరద్ పవార్ది అయితే అజిత్ పవార్కి ఇచ్చి ఇలా 30-31 సీట్లు తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం చేసి ఎవరు ఇప్పుడు షిండే షిండేది శివసేన ఏంది ఠాకరే వాళ్ళది. అసలు ఠాకరే వాళ్ళ లెజెండరీ లేదు మొత్తం. ఎవరిదైంది? షిండేది పార్టీ అయింది. బీజేపీ అట్లా ఆడిపిస్తుంది. అది మీరిద్దరు జనసేన టీడీపీ రెండు గుర్తుపెట్టుకోరు. వాళ్ళ ఆటలో మీరు పావులుగా మారితే మీకే రాజకీయ నష్టం. ఎంతమంది చెప్పినా కదా, ఇప్పుడు అకాలీలు ఎంత మంచి పార్టీ. ఒక రోజున అకాలీల అడ్రస్ లేదు. చరిత్ర చూసుకోండి. బీజేపీతో పొత్తు ఉండే పార్టీని మొత్తం సర్వనాశనం కాదు భూస్థాపితం చేసిన వాటి ఊసే లేదు. ఇప్పుడు నేనంటున్న జమిలీ ఎన్నికలు 2027, 29 27కు ఒక సెషన్ 29కు ఉంటే మాకే మంచిది. తెలంగాణ ఉంది. నాకు నచ్చినా చెప్తున్నా. వాళ్ళు ఏదైనా అనుకోని నెక్స్ట్ ఎలక్షన్ లో ఏర్పడే పార్లమెంటు మొదటి సెషన్ లో తీర్మానం చేస్తే ఆ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ జమిలీ అవుతుంది. చూద్దాం. అది అభిప్రాయం. కానీ నేనేమంటున్నా ఇక్కడ మీకు పార్టీలుగా మీరు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారు, ఒకటి జాతీయ పార్టీగా ఉన్నది. మేము ఆంధ్రప్రదేశ్ 100% మాకంటే ఎక్కువ డెవలప్ కావాలని కోరుకునేది అంటే నేను ఉంటా. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. కేసీఆర్ గారు లాగా బాగో జాగో అనలే మేము. తెలంగాణకు అనుకూలంగా ఉండే శక్తులు లాంటి కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళను, ఇతరత్ర హర్ష కుమార్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి అందరినీ సమీకరించి తెలంగాణకు మద్దతుగా ఆంధ్ర మిత్రులను కూడా చేకూర్చినాం. ఏదో ఆంధ్ర అంటే పుంటికూర, తెలంగాణ అంటే గోంగూర అంటట్టుగా లేము. ఇవాళ మేము విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఎక్కువ దానికి మేలు జరగాలని 2 లక్షల కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఇవ్వండి, నష్టం లేదు. ఎందుకు? మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టాం కదా సార్. మొన్న అడ్రస్ మారింది, 10 సంవత్సరాల క్రితం అడ్రస్ మారింది. నేను ఆ ఏపీలో పుట్టలేదా? అంత ఆంధ్రప్రదేశే కదా. కాబట్టి మీకు మాత్రమే ఏపీ మీద ప్రేమ ఉంది, మాకేదో లేదంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ. నాకు ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి. మీరు ఇప్పుడు చేసిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఏపీలో సంక్రాంతి సందర్భంగా వెళ్లి చేసిన అబ్జర్వేషన్ ఆధారంగా, అదే కానీ అబ్జర్వేషన్ ఆధారంగానో లేకపోతే ఆధారంగానో టీడీపీని జనసేనని అలర్ట్ చేయడం కోసం చేశారు. డెఫినెట్లీ ఎందుకు కాదు? వాళ్ళు ఆ కోణం నుంచి ఆలోచిస్తలేదు చేయబట్టే నేను బాధపడాల్సి వస్తుంది. నేనేదో అసలేమి ఆలోచించకుండా చేసిన ప్రకటనలాగా వీళ్ళు అనుకుంటే, దాదాపు నేను ఒక 1 వీక్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా, సంక్రాంతి నుంచి వచ్చిన కాంచి కూడా. బట్ నేనేమంటున్నా, మిమ్మల్ని ఇద్దరిని బూచిగా చూపే ప్రయత్నమే చేస్తారు రేపు మళ్ళీ. ఎందుకు ఈ మాట అంటున్నా? గతంలో 2 శక్తుల మధ్య నెట్, ఇప్పుడు అజిత్ పవార్ శరద్ పవార్ మధ్యన పెట్టినట్టుగానే ఎవరు బాల్ ఠాక్రే ప్రియ శిష్యుడు అండి షిండే. అవును, ఆయన కొడుకుకు ఆయనకే పంచాయతీ పెట్టింది. అసలు ఆ అడ్రస్ లేదు ఇప్పుడు అది. కాబట్టి మీరు అది సరి చూసుకోకపోతే నష్టపోయేది మీరు. నేను ఆంధ్రప్రదేశ్ నష్టపోయేది ఏం సార్? కొత్తగా బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండండి అంటారు. నేను బీజేపీ రాజకీయ విధానం వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళు ఏమైనా సౌత్ లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ సౌత్ లో ఇప్పుడు మా కాడ ఇప్పుడు తెలంగాణలో వచ్చింది, మొన్న గుళ్ళకు సంబంధించిన చర్చ వచ్చింది. గుళ్ళన్ని కూలగొట్టేస్తుండని చెప్పేసి ఇట్లా ఒక ఊహాగానాలు ఇచ్చి రాజాసింగ్ గారు ఒకవైపు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరనే ఈడ 4 అధ్యక్షుల కొరకు 4 గ్రూపులుగా మారిపోయిండ్రు. సరే మీరు ఎన్డీఏగా వస్తారా లేకపోతే ఎట్లా వస్తారా అనేది మాకు ప్రత్యర్థిగా వస్తే మేము ఎదుర్కొంటాం. ఇక్కడ తెలంగాణలో ఏం చేయాలని చేస్తాం. కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ మాకేదో వ్యతిరేకత అయిద్దనే భావన లేం. కానీ బీజేపీ సౌత్లో ఆడే ఆటలు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే. అంటే ఇవి కవల పిల్లల్లాగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది. అంతే కదా. తర్వాత కర్ణాటకలో వాళ్ళు ఉన్నారు. ఎవరు? బీజేపీ నేరుగానే ఉంది. వాళ్ళకి మాకే కాన్ఫ్రంటేషన్, ఇంకో పార్టీ లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంది. కానీ ఈ రోజు చేసిన స్టేట్మెంట్లలో స్టాంటిటీని భవిష్యత్తులో మీరు చూస్తారు. అట్లా మీరు విడిపోవాలని కూడా కోరుకోను నేను. ఎందుకంటే మీకు ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇచ్చారు, మామూలుగా కాదు అది. ప్రత్యర్థికి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ 21 పోటీ చేస్తే 21 పవన్ కళ్యాణ్కి ఇచ్చిండ్రు. వ్యక్తిగతంగా చెప్తా మిత్రుడికి, మా శివశంకర్ గారికి. నేను ఇది చిరంజీవి గారి ఫ్యాన్. నేను యాక్చువల్గా ఇది చిన్న పవన్ అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు అసలు వ్యతిరేకత లేదు. ఎందుకు మా శ్రవణ్ వీళ్ళంతా క్లోజ్గా ఉంటారు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేదు, కానీ పాజిటివిటీ ఉన్నది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వారు బీజేపీతో కలిసి ఉన్నందుకు నాకేం అక్కసు కూడా లేదు. నేను
కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రమే కాదు కదా, నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నా, సోషల్ అబ్జర్వర్గా ఉన్నా. బీజేపీ నా రాజకీయ విధానంలో నాకు ప్రత్యర్థి, మీరు కాదు. ఎందుకంటే ఒకరోజు మీరు మాతో సైద్ధాంతికంగా బీజేపీ నేను నా ప్రత్యర్థిగా చూస్తా, శత్రువుగా కూడా చూడ. దాని వ్యూహాల్లో భాగంగా నేను ఇప్పుడు వాళ్ళ ధర్మంలో, ఇప్పుడు సనాతన ధర్మం, నేను పురాతన ధర్మంలో నేను సమానత్వాన్ని నేను ఆక్షేపించాను. ఎందుకు? జంబువా పురాణం ఎవరైనా చదివి ఉంటే ఆ రోజు స్త్రీ సమాన వేతనం ఎట్లుంది, మాతృస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే రేపు వస్తుంది, నా సినిమా కూడా వస్తుంది, ఇవాళ ఇంకేళ్ళతో ఈ పంచాయతీ సినిమా వచ్చినాక అసలు పంచాయతీ ఉంటుంది. కానీ భాజపా రాజకీయ ఎత్తుగడల్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరే నష్టపోతారు. తెలంగాణలో కూడా కూటమి ఎంటర్ కాబోతోంది అని తెలిసి ముందుగానే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అవుతోందా అనేది ఒక అంశం వస్తుంది. తర్వాత మెగా బ్రదర్స్ ని, అంటే చిరంజీవిని కూడా కలిపి బీజేపీ ఎంకరేజ్ చేస్తోంది. చిరంజీవి గారిని వరుసగా ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడము, ప్రధానమంత్రి మోదీ గారు చిరంజీవి గారితో కాస్త ఇదిగా ఉండడము, తప్ప తర్వాత సంగతి ఉండడము వెనుక వ్యూహం ఏంటి అనేది ఒకటైతే, చిరంజీవి గారు ఆ మధ్య కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని 2 years బ్యాక్ కూడా చెప్పిన స్టేట్మెంట్, డెలిగేషన్ టైంలో. కానీ ఆయన ఇంతవరకు తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందా? కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా, తెంచుకున్నారా, తెగతెంపులు చేసుకున్నారా, ఇప్పుడు ఏంటి రాజకీయంగా, ఇటువంటి చిరంజీవి గారు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా? వినుషారెడ్డి గారు, బీజేపీ మీద సహజ సిద్ధమైన జాతీయ స్థాయిలో ఉండే సహజ సిద్ధమైన శత్రుత్వంతోనో అక్కసుతోనో బీజేపీని ఈ రెండు పార్టీలకు దూరం చేయడం కోసం దీన్ని ఏమంటారు, ఈ స్ట్రాటజీ ప్లే చేసినట్టు కనపడుతుందా, లేకపోతే తెలంగాణలో కూడా కూటమి ఎంటర్ అవుతుంది అనేది వాస్తవం కనపడుతుంది కదా, ఇదే కూటమి తెలంగాణలో కూడా చేయబోతుంది ఫ్యూచర్లో అనేది ఉంది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ భవిష్యత్తులో కానీ. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడుతూ మిమ్మల్ని పలచన చేయడం కోసం ఎత్తుగడ వేసినట్టు కనపడుతుందా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు దయాకర్ గారు ఇందాక మాట్లాడుతూ నేను సనాతన ధర్మాన్ని గౌరవించను, నేను పురాణాలను పట్టించుకోను అన్నారు. కానీ ఆయన తెలిసిన విషయం, సనాతన ధర్మాన్ని నేను గౌరవించను, దాంట్లో మహిళలను ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండదు. లాస్ట్ లో ఆయన క్లోజింగ్ స్టేట్మెంట్ చూడండి, ఆయన అనుండొచ్చు. బట్ ఈ రోజు స్టార్టింగ్ డిబేట్ లో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు జ్యోత్స్న గారిని నన్ను పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు, మీరు బొట్టు పెట్టుకుంటారు, మీరు ఫాలో అవ్వచ్చు అని. నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ తెలంగాణలో వాళ్ళకి ఎలక్టోరల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తగ్గాయి ఎంపీ ఎలక్షన్స్ లో తగ్గాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు. ఆ పాయింట్ ఆయన రేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ టు రైట్ అని సెకండ్ టైం చెప్పారు. కాబట్టి నేను అడుగుతున్నా, దయాకర్ గారు, మీరు ఎందుకు మాటికి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ టు రైట్ వచ్చారని మెన్షన్ చేస్తున్నారు? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మహిళల ఈక్వాలిటీ గురించి మీరు ఇంత మాట్లాడారు కదా, ఈ రోజు భారతదేశంలో మీ వల్లనే మత కలహాలు వచ్చాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని అంబేద్కర్ గారు చెప్పారు. ఆ రోజు నెహ్రూ గారు నేను అడ్డుకుంటున్నానని మీరు అనుకోవద్దు, కానీ మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో భాగంగా ఈ సైద్ధాంతికత ఆర్ఎస్ఎస్ దాంట్లో భాగంగా దాన్ని టచ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా దానికే కన్ఫైన్ అయితే ఈ లోకల్ గా మనం ఏదైతే పాయింట్ తీసుకున్నామో అది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. వికే గారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు మునుపట్లాగా లేరు. మీరు చూసారనుకోండి, సనాతన ధర్మాన్ని డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళని ప్రజలు పట్టించుకోవట్లేదు, ఓట్ల ద్వారా కూడా పట్టించుకోవట్లేదు. ఆయన ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఆర్ఎస్ఎస్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను కౌంటర్ ఇచ్చాను. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, జోగిని సతిని అన్నారు కదా, మరి వాట్ అబౌట్ మీరు షాబానో కేసు లో రివర్స్ చేశారు. కనీసం మహిళలకి, ముస్లిం మహిళలకి కనీసం అలిమనీ ఇవ్వలేదు. దాని ద్వారానే రాజీవ్ గాంధీ మళ్ళీ అయోధ్యలో ఒక కొత్తగా తాళాలు పగలు కొట్టి ఇంత ఇష్యూలు ఇచ్చారు. మీరు షాబానో జడ్జిమెంట్ రివర్స్ చేస్తారు. ఇష్రత్ జహాన్, డేవిడ్ ఇట్లా యాక్సెప్ట్ చేస్తాడు ఆమె టెర్రరిస్ట్ అని. నరేంద్ర మోడీ గారిని ఎన్కౌంటర్ అంటారు. ఇటీవల కాలంలో ఒక మాట, ప్లీజ్ లెట్ మీ సే సంథింగ్. ఇటీవల కాలంలో మాకు వచ్చిన తెలుగు ఛానల్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కొంతమంది స్పోక్స్ పర్సన్స్, అది దయాకర్ కావచ్చు, మీరు కావచ్చు, జ్యోత్స్న గారు కావచ్చు, నేషనల్ ఛానల్స్కి అలవాటు పడి ఏది మాట్లాడినా జాతీయ స్థాయికి వెళ్ళిపోయేదానికి ఇది వెళ్ళిపోతున్నారు. ఇది లోకల్ ఇంట్రెస్ట్ని దెబ్బతీస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య కుట్ర, లేదా కూటమి పార్టీలో లోకల్ ఇది పాయింట్.
ఇది కొద్దిగా డీవియేట్ అయితే ఓకే, కానీ మీరు పూర్తిగా దాన్ని ఎటో తీసుకెళ్లిపోతున్నారు. దాకా టచ్ చేశారు, సత్య ఉంది దాంట్లో అనేది దానికి చెప్పేసారు మీరు అయిపోయింది అక్కడితో. నేను అడుగుతున్నది ఒకటే ఏపీలో కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేస్తోంది? కూటమి తెలంగాణలో కూడా ఎంటర్ అవుతోంది కాబట్టి అందువలన కాంగ్రెస్ పార్టీ ముందుగానే అలర్ట్ అవుతోంది అనేది నా క్వశ్చన్. దాన్ని మీరు కొంచెం డీకోడ్ చేయండి. ఆ క్వశ్చన్ ని మీరు డీకోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది వై ఐ యామ్ ఆస్కింగ్ అనేది. నో 2024 ఎలక్షన్స్ లో వాళ్ళు ఏదో మాటికి చెప్పుకుంటుంటారు కదా, మాకు 99 వచ్చాయని. ఎలా వచ్చాయి? వాళ్ళు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి, ఇదే తెలంగాణలోనే కదా అసత్యాలు ప్రచారం చేశారు. అమిత్ షా గారిని మార్పింగ్ చేసి పెట్టారు. మీకు గుర్తుందో లేదో వీడియో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేశారు అని. దాన్ని నార్త్ ఇండియాలో మొత్తం వైరల్ చేశారు. ఆ కాంగ్రెస్ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు వెంకటకృష్ణ గారు. మీరు వాళ్ళను సింపుల్ గా మేము తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి, పక్కన కర్ణాటక గవర్నమెంట్ కంపేర్ చేయమంటాము, అదే తెలంగాణలో గవర్నమెంట్ తో కూడా కంపేర్ చేయమంటాం. వాళ్ళు డెవలప్మెంట్ చేయట్లేదు. ఫ్రీ బస్ అన్నారు, మొత్తం 2 లక్షల వరకు రాయితీ అన్నారు, మహిళలకు బంగారు ఇస్తామని కూడా చెప్పారు. ఒక్క ప్రామిస్ కూడా చేయలేదు. చేయకపోవడం కాక కర్ణాటకలో అయితే ఆర్టీసీ వాళ్ళు చేతులు ఎత్తేశారు, మేము ఇవ్వలేము ఫ్రీ బస్ స్కీమ్ అని చెప్పి. ప్రజలకి వాళ్ళ మీద ఖచ్చితంగా నమ్మకం పోయింది. అబద్ధాలు చెప్పి, మీరు చెప్పాను కదా నేను ఇందాక ఎగ్జాంపుల్, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీస్తా అంటే కొంతవరకు ప్రజలు నమ్మారు. సో వాళ్ళది ఏముంటుంది? అబద్ధాలు చెప్పాలి, లేనివి సృష్టించాలి. ఇప్పుడు ఇదే కూటమి మీకు గుర్తుందో లేదో, మేము 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము జనసేనతో పొత్తుతోనే వెళ్ళాము ఎమ్మెల్యే సీట్లకి, గుర్తుంది కదా. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో 3 పార్టీలు కూడా వెళ్తాయి, అప్పుడు 2 వెళ్ళాయి. ఆల్రెడీ బీజేపీ గ్రాఫ్ చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి 2023 అసెంబ్లీలో మేము 9 సీట్లు తెచ్చుకున్నాము. ఇప్పుడు మా గ్రాఫ్ పెరుగుతుంది కదా, అందుకని ఆయన ఒక అపోహ సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ మొన్నటి ఎలక్షన్స్ లో హైదరాబాద్ సరౌండింగ్స్ లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కూడా రాలా. మొత్తం రూరల్లో వచ్చింది, రూరల్ సీట్లతోనే అధికారంలోకి వచ్చింది, కానీ హైదరాబాద్ లో 1 సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. అన్ని బీఆర్ఎస్ స్వీప్ చేసేసింది హైదరాబాద్ లో. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. అదే అందుకనే ఈసారి శివశంకర్ గారు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నవంబర్ లో జరగబోతున్న హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా కూటమి రంగంలోకి దిగుతుంది. టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. టీడీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది హైదరాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డిలో కానీ ఎక్కడైతే జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది దీంట్లో టీడీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే బీజేపీ కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కలిగి ఉంది. సో ఈ పరిస్థితుల్లో వీటిని నిరోధించడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుగానే దయాకర్ని ఏమన్నా ప్రయోగించిందా అనేది ఒకటి కనపడుతోంది. శివశంకర్ గారు, వాట్ డూ యూ సే? ఏదైనా కావచ్చండి. అంటే నేనేమంటానంటే ఆయన ఫోకస్ కూటమిని ఎలాగైనా కలిసి ఉండకూడదు అనేది మనకు కనిపిస్తుంది. అవును, 2024 ఎన్నికల ముందు కూడా చాలా పార్టీలు ప్రయత్నించాయి ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని. కలిస్తే ప్రమాదం ఎవరికి? ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? వాళ్ళే. అవును. కాబట్టి కలిసి ఉండడం వల్ల నేనేమంటానంటే ఈ వీళ్ళని విడదీసి నేను ఎదుగుదల పొందుతాననే బదులు మీ పార్టీని రీఆర్గనైజ్ చేయండి, పార్టీ పద్ధతిగా పనిచేయండి, మంచి నాయకత్వం పటిమ పెంపొందించండి. మీరు అది మానేసి ఏదో ఉత్తరాంధ్రలో సామెత ఉంటుందండి, ఓ పొలం మధ్యలో పెద్ద సొరంగం ఏర్పడిపోతే గట్టు చుట్టూ రౌండ్ తిరుగుతున్నవారా అని అంటారు, నీరు ఎలా వెళ్ళిపోతుంది అని. సో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్గా డిమాలిష్ అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్లో బాగానే చేసింది. దీన్ని మీరు ఎన్ని చేసినా సరే కూటమికి మధ్యలో అపోహలు అభాండాలు ఏవేవో చేసి మసిపూసి మారాడేకాయ చేసి తలా తోక లేని ఆరోపణలు చేసి ఎన్ని చేసినా సరే నిష్ప్రయోజనం, ఫలితం శూన్యం దయాకర్ గారు. కాబట్టి ప్రధాన కార్యదర్శిగా మీరు తెలంగాణలోనే ఫోకస్ చేయండి, కానీ ఆంధ్రాలో కాంగ్రెస్ లేపడం అన్నది ఇంపాసిబుల్. రెండవది, మీరు ఎన్ని విభేదాలు సృష్టించాలనుకుంటే అంత మేము గట్టిపడతామండి, కూటమి అంత గట్టిపడతాం. ఎందుకంటే కూటమి అన్నది పార్టీల మధ్య అవగాహన, పార్టీలతో ముడిపడి లేదు.
ప్రజలు కోరుకున్నారు, ప్రజలు ఆహ్వానించారు. 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్లో ఎప్పుడు అంత మెజారిటీలు రాలేదు అని అంటే ఒక సునామీ వచ్చింది. ఈ కూటమిని ఎంత స్వాగతించారంటే ప్రజలు, అది మీరు గమనించాలి. సో మీరేదో ఈ అపోహలతో కూటమిని విచ్ఛిన్నం చేద్దామన్న ఆశ, అది అడియాస, ఆ ప్రయాస అనవసరం. దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం మీకు కానీ మీ పార్టీకి కానీ లేదు, రాబోయే తెలంగాణలో ఎన్నికల్లో కానీ దేనికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఇలాంటి ఎత్తుగడల కంటే మీ పార్టీ మీద ఫోకస్ చేయండి, మీ పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలన్న రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలు వాళ్ళు సెంటెన్ చేసుకుంటూనే ఎదుటి వాళ్ళని వీకెండ్ చేయడానికి ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. అదేం పెద్ద తప్పు కాదు, కానీ అవి సఫలీకృతం కావు అనేది మీ మాట ఒకటి. రెండోది, ఇంకో పాయింట్ ఏమడుగుతానంటే, నేను చిరంజీవి గారి విషయంలో కూడా చర్చ వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి బ్రదరే కాబట్టి, మెగా బ్రదర్ ఆయన, మీ అందరూ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారి విషయంలో కొంత అంబిక్విటీ అయితే ఉందండి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ మధ్య సమావేశాల్లో, పార్టీ ప్లీనరీ సమావేశాలప్పుడు కూడా నేను కాంగ్రెస్లోనే ఉన్నానని స్టేట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఎక్కడ కాంగ్రెస్కి రిజైన్ చేసినట్టుగా నేను కనపడలేదు మనకి. దాని మీద క్లారిటీ ఇవ్వకపోతే ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉందేమో. ఏం చెప్తారు? ఇంకొకటి వెంకటకృష్ణ గారు, ఆ పాయింట్ నేను మాట్లాడే ముందు ఇందాక దయాకర్ గారు సనాతన ధర్మ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు అన్నారు. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ప్రచారం చేయడంలోన ఒక రాంగ్ నోషన్ ఉందండి. సనాతన ధర్మ అంటే మనువాదం అని ప్రచారం అవుతుంటుంది, చాలామంది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. హిందూయిజంలో గతంలో జరిగే అనర్థకాల నుంచే భక్తి మూవ్మెంట్ వచ్చింది. అలాగే ఇస్లాంలో జరిగే అనర్థకాల నుంచే రీఆర్గనైజేషన్ కూడా సూఫీ మూవ్మెంట్ వచ్చింది. ఇందులోంచి వచ్చిన ఎసెన్స్ అంతా కూడా సనాతన ధర్మం కింద వస్తుందండి. రైట్. అంటే హిందూ ధర్మాలో ఒక పాయింట్, జస్ట్ స్మాల్ 1 సెకండ్ అండి. హిందూ ధర్మాలో ఏం మాట్లాడితే నువ్వు, ఎదుటివాడు ఏం మాట్లాడితే నువ్వు బాధపడతావో ఆ రకంగా ఎదుటివాడితో మాట్లాడుకు అంటది. దానికి మతం ఎక్కడుందండి? కాబట్టి అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నారు. కానీ సనాతన ధర్మ ఈజ్ ఈరోజు అవసరం. ఇట్ ఈజ్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రజలు జీవన విధానానికి అది అద్భుతమైనటువంటి దివ్య ఔషధం అండి. ఇకపోతే చిరంజీవి గారి విషయంలో అంటారు, ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆరాధ్యుడు, అన్నయ్య. ఇది ఇక రాజకీయాలు వేరు, కుటుంబం వేరండి. ఈ రెండింటిని సమ్మిళితం మనం చేయలేము, చేయకూడదు కూడా. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయడానికి నాకు అవకాశం లేదండి. రైట్, ఓకే. జోస్న గారు, కూటమి సేమ్ అదే రూపంలో తెలంగాణకు వస్తుందా, లేకపోతే ఇంకెవరైనా యాడ్ అవుతారో కూడా చర్చ ఉంది. మరి ఎంతవరకు అవుతారో ఏంటో నాకు తెలియదు, కానీ బహుశా దాన్ని ముందుగానే కొంత స్టోన్ పెల్టింగ్ మొదలైందని అనుకోవచ్చా దయాకర్ గారి ద్వారా? ఇప్పుడు అంటే అది నాకు నేను ఇందాక అదే అన్నాను వెంకటకృష్ణ గారు, అసలు ఏమీ లేని చోట ఏదో ఎతుకుతున్నారు అని అంటే వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ. ఏమీ లేని చోట కాదు, సంథింగ్ ఇస్ దేర్. సార్ నేను ఒక చిన్న మాట సార్, ఐ విల్ జస్ట్ షో యూ స్మాల్ వీడియో. ఇది ఇవాళ గాంధీ భవన్ లో జరిగినటువంటి ఘటన, ఎక్కడో కాదు, ఇవాళ గాంధీ భవన్ లో జరిగినటువంటి ఘటన. ఏం జరిగింది అక్కడ? కాంగ్రెస్ వర్గాల మధ్య కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతారు? గాంధీ భవన్ తగలబెట్టుకున్న పార్టీ అది. సార్ నేను ఒక విషయం చెప్తా, నేను 100 మాట్లాడొచ్చు, బట్ ఇందాక శివశంకర్ గారు మాట అన్నారు, మొరాలిటీ, ఎథిక్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. గురువిందగించి తన నలుపు తానరు కదా అన్నట్టుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో చూసుకోండి. అసలు కేజ్రీవాల్ ఎందుకు బయటకు వెళ్ళాడో చూసుకోండి, లేకపోతే మమతా ఎందుకు బయటకు వెళ్ళిందో చూసుకోండి. ఇవి చూసుకోండి. ఏమంటారంటే టీడీపీ జనసేన విడిపోతాయి, బీజేపీ ఆక్రమించేస్తుంది. ఇవన్నీ ఎందుకు సార్? ఫస్ట్ మన పని మనం చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీకు 5 సంవత్సరాల పాటు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఫస్ట్ ఫుల్ఫిల్ దట్ మ్యాండేట్. ప్రజలకు మీరేం హామీ ఇచ్చారో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఏదో ఎత్తుక్కుందాం అనుకుంటున్నారు, తప్పలేదు. నేను దాకరని కూడా తప్పు పట్టట్లే. మీరన్నట్టుగా నేను ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నా. దాకర్ అన్న ఇంత ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడంటే ఈధర్ ఇన్స్ట్రక్షన్ అన్నా వచ్చి ఉండాలి, లేకపోతే ఒక స్మెల్, ఓకే ఇట్లా వస్తే రేపు పొద్దున మాకు ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఒక నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా
ఇవాళ రోజున దయాకర్ అన్నైనా మాట్లాడి ఉండాలి. రెండు విషయాలు అక్కడ, ఇంకేమీ లేదు అక్కడ. తన పార్టీని కాపాడుకోవడం కోసం తను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమో, ప్రధాన కార్యదర్శిగా తన పార్టీని కాపాడుకోవడం కోసం. ఎందుకనంటే నేను చెప్తున్నాను కదా వెంకటకృష్ణ గారు, డెఫినెట్ గా రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు సీ అ చేంజ్ ఇన్ పొలిటికల్ ఎరీనాస్. డెఫినెట్ గా మనం అది చూస్తాం. చూసినప్పుడు కొందరికి లాభం జరుగుతుంది, కొందరికి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ముందరి నుంచే ప్రిడిక్ట్ చేసేవాళ్ళు ఆ నష్టాన్ని మిటిగేట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్. దిస్ ఇస్ మేనేజ్మెంట్ పాలసీస్. నాకు తెలిసి హీ నోస్ ఇట్ బెటర్, హీఈస్ అ మేనేజరియల్ పర్సన్ కాబట్టి కొంచెం ఎక్కువే తెలుసు ఆయనకి. అందుకని అప్పుడెప్పుడో నష్టం వస్తుంది కదా, ఒక సంవత్సరం తర్వాత నష్టం వస్తుంది కదా, కొంచెం నా పార్టీని ఇప్పటికెళ్ళి ఏమైనా కాపాడుకుందామా అనేటువంటి ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తుండొచ్చు గాక. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మనం చేసేటువంటి ఏ ఒక్క స్టేట్మెంట్ అని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 2 మాటలు మాట్లాడడంలో నాది పోయేదే ఉండదండి. నేను 2 మాటలు పుసుకున్న మాట్లాడేయచ్చు, అక్కడ కూర్చున్నటువంటి శివశంకర్ గారు కూడా మాట్లాడేయచ్చు, లేదా వినూష గారు కూడా మాట్లాడేయచ్చు, దాకరన్న కూడా ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడేయచ్చు ఇక్కడ. కానీ వీఆర్ ఆన్సరబుల్. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇవాళ రోజున. అక్కడ ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళకి మనం ఫస్ట్ సమాధానం చెప్పాలి, వాళ్ళ పట్ల మనం ఒక రెస్పాన్సిబిలిటీ తోటి బిహేవ్ చేయాలి. రాజకీయాలు అనేటువంటివి కొన్ని రోజులు పక్కన పెట్టి మీరు చేసేటువంటి స్టేట్మెంట్స్ వల్ల నిజంగా రాష్ట్రానికి నష్టం కలుగుతుందా? ఏ రాష్ట్రానికైనా సరే. నేను ఒకటే చిన్న మాట చెప్తాను సార్, ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆయన నాకు ప్రేమ ఉంది కూటమి మీద, తెలుగుదేశం జనసేన మీద ఎనలేని ప్రేమ ఉంది నాకు, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ ప్రేమతో కూడినటువంటి గౌరవంతో నేను చెప్తున్నా అంటున్నాడు మా దగ్గర. ఇందా నుంచి అదే మాట చెప్తున్నాడు. కానీ ఇష్యూ ఏంటి అని అంటే, మీరు పాస్ చేసేటువంటి స్టేట్మెంట్స్ వల్ల నిజంగా కూడా డ్యామేజ్ అవుతుంది ప్రజలకి. నేను అనేది మాకేం డ్యామేజ్ కాదండి, ఎందుకంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్. కూటమిగా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, స్వార్థంతో వచ్చినటువంటి ఫామ్ అయినటువంటి అలయన్స్ కాదు ఇది, ప్రజల కోసం. అవును, రేపు పొద్దున ఇప్పుడు నేనే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను వెంకటకృష్ణ గారు. తెలంగాణలో ఈ ఇష్యూస్ ఉన్నాయి నిజం కాదా? గ్రామ సభలు పెడుతున్నారు వీళ్ళు ఇవాళ పోయి గ్రామాల్లో. నిజంగా కూడా కేసీఆర్ భాష ఒకసారి గుర్తొచ్చింది, చింత కడుతున్నారు ప్రజలు అక్కడ. ఎక్కడ పోతే అక్కడ ఏం చేస్తున్నావు, ఏం హామీలు ఇచ్చినావు, ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అదే మాట చెప్పాలి. ఒకసారి మరి నేను గుర్తు చేసుకోవద్దనుకున్నాను, కేసీఆర్ గారి భాష గుర్తొచ్చింది మరి పుసుక్కున. అదే మరి ఇవాళ జరిగేది అది కదా తెలంగాణలో. రాబోయే రోజులకు సంకేతాలేమో. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంది. నేను ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను సార్, యాజ్ అ టీడీపీ స్పోక్స్ పర్సన్ నేను కొన్ని ప్రశ్నలు అడిగిన. ఎందుకనంటే మేమే ఫైట్ చేసాం, వేరెవరో కాదు. కేసీఆర్ గారు నాకు తెలిసి 2వ టర్మ్ లో అనుకుంటా మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల పాటు 5 నెలల పాటు అసలు మంత్రివర్గ విస్తరణ చేయలేదు. ఆ రోజున ఇదే ఏబిఎన్ లో కూర్చొని మేమే ప్రశ్నించాం, వేరే వాళ్ళు కాదు. మరి ఇవాళ రోజున ఇంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, మీరు అన్నట్టు మున్సిపల్ మినిస్ట్రీ కావచ్చు, ఎందుకు మీరు ఒక ఫుల్ టైమ్ మినిస్ట్రీని ఎందుకు పెట్టట్లేదు? అండ్ అగైన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్న తర్వాత కూడా పెట్టట్లేదు. నా బాధ ఏంటంటే, ఒకసారి సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం దగ్గర. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద మీరు తెలంగాణలో హైదరాబాద్ లో ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ఫోర్సెసే ఉన్నాయి హైదరాబాద్లో సంబంధించి. తెలంగాణలో కూడా అంతే ఉన్నాయి. కానీ రేపొద్దున కూటమి, మళ్ళీ 3 పార్టీల కూటమి ఇక్కడ ఇదైతే మీరు 3rd ప్లేస్కి వెళ్తారేమో హైదరాబాద్లో. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా 3rd ప్లేస్కి వెళ్ళారు బీజేపీ, బీఆర్ఎస్. మీకు రెండు వార్డులు వచ్చినట్టున్నాయి అప్పుడు. ఈసారి 2 అదే. ఇప్పుడు ఈసారి ఇక వాళ్ళు కూటమిగా వస్తే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ విషయంలో కూడా ఏదో డైలమా ఉంది, కూటమి బీఆర్ఎస్ సంథింగ్ ఏదో అంటున్నారు, నాకు క్లారిటీ లేదు కానీ చర్చ అయితే ఉంది, ప్రచారం. సో వీటి గురించి మీరు ముందే ఏమన్నా స్ట్రాటజీయా? అది సంవత్సరం నవంబర్లో వచ్చేటప్పుడు చూసుకుందాం. కానీ దూరం ఉంది నవంబర్ అంటే ఇంకా 9 నెలలు ఉన్నది కదా. కానీ వీళ్ళకి ఇప్పుడు వచ్చే ఉపద్రవాన్ని వీళ్ళు ఆలోచించకుండా రేపు నా గురించి ఆలోచిస్తున్న సంతోషం. కానీ ఒక ఎనలిస్ట్ ని కూడా పెట్టాల్సి ఉండనేమో. 3 కూటములు అయ్యేసరికి వక్తృత్వ పోటీలో పాల్గొన్నట్టు ఏడవున్నావు, నువ్వు ఏడు ఇంటర్వ్యూ అవుతున్నావు. అసలు నేను ఇప్పుడు ఈ చర్చకు కూడా రాకుండా ఉండొచ్చు కదా, మీరు పిలిచిన వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. శివశంకర్ గారు ఏదో సోదరి వినీష గారు సోదరి మాట్లాడుకుంటే దాకా బతి భ్రమించింది, పిచ్చి లేచింది, అది ఇది అనుకుంటే ఏదో చెప్పుకుంది వాళ్ళు. కానీ వీళ్ళ యొక్క ఏంది ఆలోచనలు ఎట్లా ఉంటాయని తెలుసుకోవడానికి నేను ప్రత్యక్షంగా ఈ డిబేట్లో మీతో స్టూడియోకి వచ్చి పాల్గొంటా అని చెప్పింది. ఇప్పుడు నా నాయకుడు రాజ్యాంగ పరిరక్షకునిగా తిరుగుతున్నాడు. నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు రాహుల్ గాంధీ ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు పెట్టారు. నిన్న బెల్గాంలో కూడా అయినారు, ఇక్కడ వాళ్ళంతా పోయారు, మీకు తెలుసు.
మీ నాయకుడు అమిత్ షా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఆయన పేరు ఎందుకు తలుస్తారా మీరు అని చెప్తాడు. ఆయన కాదు, మీరు భగవంతుని తలుసుకుంటే మీరు 10 కాలాల పాటు మీరు పుణ్యం దొరుకుతుంది అంటాడు. అదే రాజ్యాంగానికి పుట్టిన నాయకుడు. విచిత్రం, అమిత్ షా అంటే ఆయన ఎంత పెద్ద నాయకుడు అని రాజరికం ఉంటే అమిత్ షా రాజవునో కాదో, కానీ పొలిటికల్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ రావడం వల్ల దానికి నాయకుడైన ఆయన. ఇంతవరకు బీజేపీ దాని మీద ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఇలా స్ఫూర్తి కేంద్రానికి వద్దాం. 1947లో వచ్చింది స్వాతంత్రం కాదంటాడు. మీరు ఆ ఇవాళ వచ్చింది ఆ స్ఫూర్తి కేంద్రాల నుంచి వీళ్ళిద్దరు స్ఫూర్తి పొందిన ఇలా పార్టీలు. మీరు ఉండండి, అట్లనే ఉండండి. 1947లో మనకు స్వాతంత్రం రాలేదని ఒక మిషల మీరు ఉంటే మీరు మాట్లాడుతున్నది కరెక్టా, నేను మాట్లాడుతున్నది కరెక్టా తెలుస్తుంది. ఏ భావజాలాలతో మీరు పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఏ పార్టీలకు ఏ నష్టాలు ఎట్లా జరిగినాయో కాలగర్భంలో కలిసిపోయినాయో చెప్పిన. నేను ఇప్పుడు బ్రహ్మంగారి లెక్క తయారు కావాల్సి వస్తుంది కాబట్టి ముందు బ్రహ్మంగారిని ముందు ఇట్టే తిట్టుకున్నదట. కానీ నేను ఒక్కటి మాత్రం నా సోషల్ కమిట్మెంట్ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ నష్టపోయి ఉన్నది విడిపోవడం వల్ల. అది తెలంగాణ వాళ్ళని కూడా తిట్టుకోవద్దనే ఆలోచన మాకుంది. ఎందుకు? అభివృద్ధి కోసం ఇప్పుడు బాబు గారు ఒకంత తగ్గి ఉండొచ్చు గాక, అవమానాన్ని భరించవచ్చు గాక, పవన్ కళ్యాణ్ తన అవకాశం కొరకు ఇంకా కొంత ముందుకు ఆలోచించవచ్చు గాక, కానీ జరగబోయేది మాత్రం మీరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాజకీయాల్లో ఆత్మగౌరవం అనేది ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం గురించి పోరాడిండో మనము మన ఆత్మద్రోహం చేసుకోవద్దు, ఆత్మద్రోహం చేసుకోవద్దు. బయటికి అంతా చెప్పొచ్చు గాక. దయాకర్ ఎప్పుడు ఎంత నిష్కర్షగా ఉంటాడో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సోదరి కంటే కొంచెం తక్కువ మా వినీషా గారికి, కానీ శివశంకర్ గారికి అబ్జర్వ్ చేస్తారు. బట్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. తెలుగు రాష్ట్రాలుగా కలిసి అభివృద్ధి చెందుదాం. మీరు అభివృద్ధి చెందితే మేము సంతోషపడతాం. మీ అభివృద్ధికి మా ముఖ్యమంత్రి గారు తోడ్పాటు అందిస్తాడు, మా అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించండి. కానీ రాజకీయాల కోసం మనల్ని మనం మోసం చేసుకోవద్దని 30 seconds టైం సార్. 30 seconds కూడా అవసరం లేదు సార్. ఇవాళ రోజున గత 2-3 రోజులుగా దావోస్ లో జరుగుతున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి షో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నారు, అండ్ ఐ ఆల్సో యాక్సెప్ట్ తెలంగాణ కూడా వీఆర్ డూయింగ్ గుడ్. నేనేం కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ విమర్శించట్లే, కానీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారేమో అనేది ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది. నాకు డౌట్ కూడా వచ్చింది. ఇంకా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు అండ్ దయాకర్ గారు, శివశంకర్ గారు అండ్ వినూష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ